థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఫస్ట్ మనం ఈ సెషన్‌లో అసలు ఏం చూద్దామంటే, అసలు మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటి? అసలు మ్యూల్సాఫ్ట్ జాబ్ ఏంటి? ఎగ్జాక్ట్‌లీ లైక్ అసలు మ్యూల్సాఫ్ట్ అనే టూల్ మనకి ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తుంది? అండ్ అసల అది ఎందుకు పాపులర్ అనేది కూడా మొత్తం టోటల్‌గా దాని యొక్క డీటెయిల్స్ కంప్లీట్‌గా చూద్దాం. తర్వాత అసలు మ్యూల్సాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలి? దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్. నాన్ ఐటీ నుంచి కొంతమందున్నారు. ఐటీ నుంచి కొంతమందున్నారు. జాబ్ సెర్చ్‌లో కొంతమందున్నారు. ఇలా డిఫరెంట్ పీపుల్ మనకున్నారు కాబట్టి యాస్ ఏ గ్రూప్ హూ ఈస్ అటెండింగ్ ద క్లాసెస్ రైట్ నౌ వాళ్ళందరికి కూడా ఆబ్వియస్లీ they might have got some information from the internet or from their colleagues or from their peers and all exactly like వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది అండ్ దట్స్ వై యూ పీపుల్ ఆర్ హియర్ టు లెర్న్ మ్యూల్సాఫ్ట్ ఆర్ టు అటెండ్ ద సెషన్ అండ్ దెన్ అండర్స్టాండ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. అయితే నా ఎక్స్పీరియన్స్ లో మనకు తెలిసిన రీజన్స్ అసలు మ్యూల్సాఫ్ట్ నేర్చుకుంటే మనకి కెరీర్ ఎందుకు బాగుంటది అనేది ఒక లాజికల్ రీజన్స్ కొన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ రీజన్స్ కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత నా గురించి ఇంట్రడక్షన్ ఐ టేక్ 5 minutes ఎగ్జాక్ట్లీ లైక్ ఫుల్ ట్రైన్ మీ మ్యూల్సాఫ్ట్ గురించి. ఆ తర్వాత మనం ట్రైనింగ్ అప్రోచ్ ఏం ఫాలో అవుతున్నాం అండ్ చాలా మందికి కెరీర్ రిలేటెడ్ ఎఫెక్టివ్స్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ లైక్ మేబీ వాట్ వుడ్ బి ద సాలరీ ఆర్ వాట్ వుడ్ బి ది ప్రీరెక్విజిట్స్ టు లెర్న్ మ్యూల్సాఫ్ట్ ఎగ్జాక్ట్లీ ఇలాంటివన్నీ కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఆ కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్ నేను ఆల్రెడీ ఏం చేశానంటే ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ అన్నిటిని కూడా నేను ముందుగానే ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇఫ్ దర్ ఆర్ ఎనీ అదర్ క్వశ్చన్స్ లైక్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ఐ గివ్ యూ సమ్ టైమ్ ఇన్ ద Q&A సెషన్ యూ కెన్ ఆస్క్ మీ ఆర్ మధ్యలోనే మీకు డౌట్ వచ్చింది యూ కెన్ స్టాప్ మీ అండ్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే అండ్ ఇది ఎజెండా అండి ఫర్ టుడే. ఓకే ఫస్ట్ అసలు మ్యూల్సాఫ్ట్ ఏంటి, తర్వాత మ్యూల్సాఫ్ట్ ఎందుకు నేర్చుకోవాలి, మ్యూల్సాఫ్ట్ లో మిమ్మల్ని ఎవరు ట్రైన్ చేయబోతున్నారు, తర్వాత మన అప్రోచ్ ఎలా ఉంటుంది, దెన్ కెరీర్ రిలేటెడ్ ఎఫెక్టివ్స్. ఓకే ఏమైనా గెస్ట్ చేయగలుగుతారండి అసలు మ్యూల్సాఫ్ట్ అంటే ఏంటని? నెక్స్ట్ ఏమైనా ఐడియా ఉంటే చెప్పగలుగుతారా? So middleware technology. ఓకే Different applications connect చేస్తుంది. Application data processor. ఓకే ఫైన్. It is two or more components. Two or more platforms. Okay. ట్రాన్స్ఫర్మేషన్ కోసం మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తారు బిట్వీన్ అప్లికేషన్స్. ఓకే it is basically a integration tool. So రెండు అప్లికేషన్ కానీ రెండు లైక్ సర్వీసెస్ కానీ ఇంటిగ్రేట్ చేయడానికి యూజ్ చేస్తాం మ్యూల్సాఫ్ట్. ఓకే 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 మిడిల్వేర్ గా యూజ్ చేస్తారు. ఒక అప్లికేషన్ నుంచి వచ్చిన డేటాని either XML or JSON, anything, you can transfer to some other application. That too in a transformat. That means interoperability. Okay. Fine. ఓకే ఇంకేమో చెప్తారండి? ఎవరైనా ఉన్నారా చెప్పేదానికి? సారీ. ఓకే సింపుల్ గా చెప్పాలండి మ్యూల్సాఫ్ట్ అనేది ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ట్రై టు ఇంటిగ్రేట్ డిఫరెంట్ అప్లికేషన్స్. ఓకే ఏ అప్లికేషన్స్ ని? ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఉన్న అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏదైనా ఒక చిన్న ఆర్గనైజేషన్ మ్యూల్సాఫ్ట్ ప్లాట్ఫామ్ వాడేదానికి అవకాశం ఉంటుందా? ఆబ్వియస్లీ వాళ్ళకి అంత నెసెసిటీ కానీ రిక్వైర్మెంట్ ఉండదు అనమాట. ఓకే సింపుల్ గా చెప్పాలంటే మ్యూల్సాఫ్ట్ అనేది ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. దీంట్లో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, అప్లికేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ పర్టికులర్ టర్మినాలజీ రైట్. అందుకని ప్రతిదీ డిస్కస్ చేస్తే ఎవరికైనా తెలుసుంటే నో ప్రాబ్లం, జస్ట్ యూజ్ ఇట్ యాజ్ అ రీక్యాప్, మీకు ఒక రిఫ్రెషర్ లాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ ఏం చెప్పానండి, మ్యూల్సాఫ్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ విచ్ ఇంటిగ్రేట్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఓకే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మనం ఇప్పుడు మీరు అందరూ చెప్పినట్టుగానే ఒక ఎంటర్ప్రైజ్ రన్ అవ్వాలంటే డిఫరెంట్ అప్లికేషన్స్ కావాలి. ఒక ఎంటర్ప్రైజ్ అంటే ఏంటండి? ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోండి.
ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అ వెరీ బిగ్ బ్యాంక్, రైట్? అదొక పెద్ద ఆర్గనైజేషన్. ఆ బ్యాంక్ రన్ అవ్వాలంటే చాలా అప్లికేషన్స్ కావాలి కదా. ఎగ్జాక్ట్లీ, చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ అప్లికేషన్స్, డిఫరెంట్ సిస్టమ్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ దేర్ షుడ్ బి సమ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ విచ్ కెన్ ఇంటిగ్రేట్ దీస్ అప్లికేషన్స్. ఓకే, ఆ ప్లాట్ఫామే MuleSoft. ఏమండి, MuleSoft ఒక్కటైనా ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్? ఇంకా వేరే చాలా ఉన్నాయి. ఓకే, ఈవెన్ యూ కెన్ డూ విత్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో కూడా చేయొచ్చు. ఓకే, .NET తో చేయొచ్చు. ఓకే, వేరే డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ తో కూడా చేయొచ్చు. ఓకే, బట్ స్టిల్ MuleSoft ఎందుకు పాపులర్ ఏంటి అనేది నెక్స్ట్ రీజన్స్ లో నేను చూపిస్తాను ఎగ్జాక్ట్లీ. బట్ MuleSoft ఈస్ వన్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ విచ్ కెన్ ఇంటిగ్రేట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. ఎగ్జాక్ట్లీ, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ఇట్ విల్ ఇంటిగ్రేట్ ది అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ అంటే చెప్పాను కదా, ఒక బిగ్ బిజినెస్ ఎగ్జాక్ట్లీ, లైక్ విచ్ రన్స్ ఫర్ ఎ పర్పస్ బేసికల్ గా. సీమ్లెస్ ఇంకో వాడాను. సీమ్లెస్ అంటే ఏంటి? ఈజీగా. జావా కూడా చేస్తుంది ఇంటిగ్రేషన్, కానీ ప్రాబ్లం ఏంటి? యూ నీడ్ టు రైట్ సో మచ్ ఆఫ్ కోడ్. But with MuleSoft, you can do it very easily or seamlessly with less efforts. Exactly. Okay, platform ante enti? Integration platform ante already adoka framework laga ledha oka tool laga which can ease the work. Exactly, like ఇప్పుడు Java ఉంది, it is a programming language where you need to write each and every line of code to do something. But here చాలా వరకు వర్క్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో చేసి చాలా మినిమల్ ఎఫర్ట్ తోటి డెవలపర్ ఈజీగా ఇంటిగ్రేట్ చేయగలుగుతారు. MuleSoft అంటే నేమ్ కూడా అలాగే వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, మ్యూల్ అంటే ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే డాంకీ. బేసికల్ గా డాంకీ వర్క్ ఈస్ డన్ బై ఆర్ టేకెన్ బై MuleSoft, and only the few changes tote, few efforts tote developer can do the work. Exactly, donkey work is taken out by that's the reason MuleSoft అనే నేమ్ ఇచ్చారండి ఇక్కడ. ఎగ్జాక్ట్ గా మీరు చూడాలంటే ఓకే, donkey work ని ఎలిమినేట్ చేస్తుంది, అండ్ ఓన్లీ ద ఇంపార్టెంట్ వర్క్ విల్ బి టేకెన్ కేర్ బై ద డెవలపర్. వెరీ లెస్ మినిమల్ ఎఫర్ట్ తోటి చేయొచ్చు. ఇది సింపుల్ గా బ్రాడ్ లెవెల్లో మనల్ని ఎవరైనా MuleSoft అంటే ఏంటి అని అడిగితే, MuleSoft is an integration platform which will integrate enterprise applications very seamlessly అని ఒక సింపుల్ డెఫినేషన్ తో చెప్పవచ్చు. అయితే I just wanted to take, as we have a group of people from different backgrounds. Exactly. ఓకే, అందువల్ల ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ నుంచి అసలు ఇంటిగ్రేషన్ ఎందుకు చేస్తాం ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక తెలుగు పర్సన్ ఉన్నాడు, ఒక హిందీ పర్సన్ ఉన్నాడు. యాక్చువల్లీ ఈ తెలుగు పర్సన్ కి ఏమో హిందీ రాదు, ఈ హిందీ పర్సన్ కి ఏమో తెలుగు రాదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విల్ అజ్యూమ్ దట్. ఓకే, నా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి. ఎలా కుదురుతుందండి? ఆబ్వియస్లీ కుదరదు. మాట్లాడుకున్నా వాళ్ళకి అర్థం కాదు. అందువల్ల ఏం చేస్తాం? ఒక ట్రాన్స్లేటర్ని మధ్యలో పెట్టుకొని తెలుగు నుంచి హిందీకి మార్చేవాళ్ళు అండ్ హిందీ నుంచి తెలుగు మార్చేవాళ్ళు. ఆబ్వియస్లీ ఒక ట్రాన్స్లేటర్ ఉంటే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఇప్పుడు తెలుగు అతను మాట్లాడేటప్పుడు వాట్ యూ విల్ స్పీక్? తెలుగు మెసేజ్ మాట్లాడతాడు. దాన్ని ఈ ట్రాన్స్లేటర్ హిందీ మెసేజ్ కి కన్వర్ట్ చేసి హిందీ పర్సన్ కి పంపిస్తారు. పంపించిన తర్వాత హిందీ పర్సన్ హీ అండర్స్టూడ్ ద మెసేజ్, ఆబ్వియస్లీ తన ఓన్ లాంగ్వేజ్ లో ఉంది. హిందీ పర్సన్ ఏం చేస్తారండి? తెలుసండి, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రిక్వెస్ట్ అనుకుంటే, ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా ఇది రిక్వెస్ట్ గా వెళ్తే అండ్ హిందీ రెస్పాన్స్ ఇస్తాడు, అంటే హిందీ మెసేజ్ మళ్ళీ రెస్పాన్స్ ఇస్తాడు. దీన్ని ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తారండి? తెలుగు టు హిందీ ఆర్ హిందీ టు తెలుగు ట్రాన్స్లేటర్. ఎగ్జాక్ట్లీ, యూ విల్ కన్వర్ట్ దాట్ ఇంటూ అగైన్ తెలుగు మెసేజ్. ఓకే, తెలుగు మెసేజ్. ఇప్పుడు అగైన్ తెలుగు పర్సన్ విల్ కమ్ అండర్స్టాండ్ ది మెసేజ్. ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ? ఈ తెలుగు పర్సన్ కి హిందీ పర్సన్ కి ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తున్నారండి? సింపుల్ గా చెప్పాలంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అండ్ సెకండ్ థింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్.
నేను ఇక్కడ చాలా సింపుల్ గా చెప్పాను, బట్ ఈ సింపుల్ ఎగ్జాంపుల్ నుంచి కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్కి వెళ్తాం జనరిక్, ఆ తర్వాత టెక్నికల్ ఎగ్జాంపుల్. బట్ స్టిల్ సింపుల్ గా ఒక ట్రాన్స్లేటర్ ఏం చేస్తున్నారు, ఇట్ ఈస్ ట్రాన్స్లేటర్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ టూ డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ అండ్ this translator is facilitating the exchange of messages. Is this clear అండి అందరికి? Yes, yes. Yes. సింపుల్. అది అయితే కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఏంటి అంటే ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది అనుకుందాం, ఏదో దేని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ like ఒక క్లైమేట్ రిలేటెడ్ చేంజెస్ గురించి ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది అండ్ ఇండియా ఈజ్ హోస్టింగ్ దట్ పర్టికులర్ ఈవెంట్. ఓకే, దీనికి దే కాల్డ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఓకే, దే కాల్డ్ డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ నుంచి, స్పెయిన్ నుంచి, ఫ్రెంచ్ నుంచి అండ్ అగైన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ కి ఈ 3 కంట్రీస్ నుంచి వచ్చారు అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ. నా నేను ముందు చెప్పిన ఎగ్జాంపుల్ లాగే ఈ ఎగ్జాంపుల్ లో కూడా ఏ కంట్రీ వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ వచ్చు, కానీ దే డోంట్ నో ఏ కామన్ లాంగ్వేజ్. ఓకే, విల్ అజ్యూమ్ దట్. ఓకే, విల్ అజ్యూమ్ దట్. అయితే ఇప్పుడు ఇది కాన్ఫరెన్స్ కాబట్టి ఆబ్వియస్లీ ఎవ్రీ డెలిగేట్ షుడ్ స్పీక్ టు అదర్ కంట్రీ డెలిగేట్, రైట్? మాట్లాడాలి కదా. అప్పుడు ఎలా జరుగుతుందండి? ఎవ్రీ కంట్రీ మధ్యలో, 2 countries delegates మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ కావాలి. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ జపనీస్ పర్సన్ వాంటెడ్ టు స్పీక్ టు స్పానిష్ పర్సన్. అప్పుడు ఆ స్పానిష్ పర్సన్ తో మాట్లాడాలంటే జపనీస్ టు స్పానిష్ ఆర్ స్పానిష్ టు జపనీస్ ట్రాన్స్లేటర్ ఉంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ దెమ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. దిస్ ఈస్ ఫైన్, బాగానే ఉంది. ఓకే, తర్వాత జపనీస్ వాళ్ళు హిందీ పర్సన్ తో మాట్లాడాలంటే జపనీస్ టు హిందీ అండ్ హిందీ టు జపనీస్ ట్రాన్స్లేటర్. స్పెయిన్ వాళ్ళు హిందీ వాళ్ళతో అంటే obviously they need Spanish to Hindi translator. And two errors ఎందుకు వేస్తున్నానండి? Spanish to Hindi, Hindi to Spanish. Exactly. Now the Spanish person wants to speak to French person. అది ఎలా జరుగుతుంది? One more translator. Yeah, one more translator. Hindi to French, ఇంకో ట్రాన్స్లేటర్. Again, one more translator. ఓకే, ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే హార్డ్లీ 4 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, హార్డ్లీ 4 కంట్రీస్ ఉన్నాయి. 4 ట్రాన్స్లేటర్స్, ఆల్మోస్ట్ లైక్ 1 2 3 4 5 6 ట్రాన్స్లేటర్స్ ని అరేంజ్ చేశారు. అంతా ప్రాబ్లం జరిగింది. లాస్ట్ మూమెంట్ లో అనదర్ 1 కంట్రీ కేమ్ ఇన్ టు పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ వచ్చింది అనుకో. ఓకే, జర్మన్. ఇప్పుడు చూడండి ఒకసారి ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాలి మళ్ళీ? జర్మన్ టు హిందీ, ఓకే, జర్మన్ టు Four స్పానిష్, translator. జర్మన్ టు ఫ్రెంచ్, జర్మన్ టు జపనీస్. ఇప్పుడు వీళ్ళు లాస్ట్ మూమెంట్ లో కన్ఫర్మ్ చేశారు. లాస్ట్ మూమెంట్ లో దొరకకపోతే ట్రాన్స్లేటర్స్, ఇట్ వుడ్ బి వెరీ వెరీ డిఫికల్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, చూసారా కాంప్లెక్సిటీ? ఇంకొక కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ కంట్రీ యాడెడ్, అప్పుడేమవుద్ది? మరి అగైన్ కాంప్లెక్సిటీ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, కాంప్లెక్సిటీ ఈజ్ ఇంక్రీజింగ్. దీన్నే ఇంకో విధంగా మాస్టర్ ట్రాన్స్లేటర్ అని ఒక సర్వీస్ ఉంది అనుకుందాం. ఎగ్జాక్ట్లీ, మేబీ లైక్ గూగుల్ ట్రాన్స్లేట్ లాగా. ఓకే, గూగుల్ ట్రాన్స్లేట్ లాగా. నా మనం ఫస్ట్ డిస్కస్ చేసింది 4 కంట్రీస్. ఓకే, ఈ 4 కంట్రీస్ కూడా ఇక్కడ పార్ట్ ఉన్నాయి, బాగానే ఉంది. దట్స్ ఫైన్. ఓకే, మేబీ జపనీస్, స్పెయిన్,
హిందీ, ఫ్రాన్స్, ఇంకొక పర్సన్ వచ్చాడు జర్మన్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకొక పర్సన్ కూడా వచ్చాడు చైనీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నా ఈ మాస్టర్ ట్రాన్స్లేటర్ ఏం చేయగలుగుతున్నారు? వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ దిస్ మాస్టర్ ట్రాన్స్లేటర్? He can convert, or he or she can convert any language to any language. Any language to any language. అప్పుడు ఏమైంది? లాస్ట్ మూమెంట్ లో ఇంకొక కొత్త కంట్రీ పర్సన్ వచ్చినా కూడా the system will be able to help us to establish the communication between those two countries, and it will facilitate the exchange of messages. It will facilitate the exchange of messages very seamlessly. There is no problem at all. Exactly. Okay. ఇప్పుడు మీరు జనరిక్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా మనకి. వెరీ సింపుల్. ఒక భాష తెలిసిన వాళ్ళు ఇంకో భాష ఆ సేమ్ లాంగ్వేజ్ తెలియకపోతే ఆబ్వియస్లీ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకునే దానికి వీఆర్ యాక్టింగ్ యాజ్ ఎ ట్రాన్స్లేటర్, అండ్ దెన్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద కమ్యూనికేషన్, అండ్ దెన్ వీఆర్ ఫెసిలిటేటింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజ్. ఇన్ ద సిమిలర్ మేనర్ ఈవెన్ MuleSoft కూడా ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్, ఓకే, which will facilitate to establish the communication between different platforms or different applications or different systems or different softwares, and it will establish the communication, right? Adaipindi tarvata it will facilitate the exchange of messages between those systems. Simple ante. Ingem ledhu. MuleSoft chese pani ade. It will try to establish the communication between different systems or applications or softwares or apps, and it will facilitate the exchange of messages between those systems. ఎందుకు ఆ సిస్టమ్స్ అప్లికేషన్స్ డైరెక్ట్ గా మాట్లాడుకోలేవా? ఆబ్వియస్లీ బికాస్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మళ్ళీ ఇప్పుడు ఇదే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక జావా అప్లికేషన్ ఉంది, ఒక .NET అప్లికేషన్ ఉంది, ఓకే. నౌ Java application wants to communicate with this .NET application. Okay, is it possible? ఎందుకని పాసిబుల్? ఒకవేళ పాసిబుల్ అయితే ఎందుకు, పాసిబుల్ కాకపోతే ఎందుకు? ఎందుకంటే సింపుల్, దీని లాంగ్వేజ్ వేరే, దీని లాంగ్వేజ్ వేరే. ఆబ్వియస్లీ రెండింటికి సంబంధించిన కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే there should be some mediator or middleware service. అదే MuleSoft అవ్వచ్చు. Now what MuleSoft will try to do? It will try to convert the message, Java message, to .NET understandable format, and .NET understandable format loki request వస్తుంది, అది మళ్ళీ .NET format లో రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం. Then again it will convert that response to Java understandable format. అప్పుడు MuleSoft ఏం చేస్తుందండి? honestly చెప్పాలంటే it is acting as a middleware platform where it can integrate Java and .NET application to establish the communication between them, and it is facilitating the exchange of messages. ఇప్పుడు నేను సింపుల్ గా 2 చెప్పాను ఇక్కడ. అలా కాకుండా ఇప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్ ఇలాగే ఉన్నాయి అనుకోండి, ఆ మల్టిపుల్ అప్లికేషన్స్ కి ఇది MuleSoft అనుకోండి. ఇట్ విల్ బి సింపుల్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఏమైనా క్వశ్చన్ ఇప్పటిదాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, ఫైన్. ఇప్పుడు టెక్నికల్ ఎగ్జాంపుల్, ఒక కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ ఏంటది? ఒక ఫ్లిప్కార్ట్ అని ఒక బిగ్ ఎంటర్ప్రైజ్ ఉంది అనుకోండి. అందరికి తెలిసిందే కదా మనకి ఈ-కామర్స్ జైంట్. ఎగ్జాక్ట్లీ ఫ్లిప్కార్ట్ అనేది. ఈ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లోకి మనం వెళ్ళి ఆర్ మొబైల్ అప్లికేషన్ లోకి వెళ్ళి మనం ఫోన్ పర్చేస్ చేయాలని అనుకుందాం. ఎగ్జాక్ట్లీ ఫోన్ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ లో చాలా చాలా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ రన్ అయ్యేదానికి ఒక ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్, ఒక CRM అప్లికేషన్, దానికి సంబంధించిన పేమెంట్ రిలేటెడ్ అప్లికేషన్, బిల్లింగ్ సంబంధించింది, డెలివరీ సంబంధించింది. నేను చాలా ఇవి కాకుండా చాలా సాఫ్ట్వేర్స్, చాలా అప్లికేషన్స్ అవసరం ఉంటుంది. బట్ స్టిల్ టు అండర్స్టాండ్ ఇట్ వెరీ ఈజీలీ ఒక 5 అప్లికేషన్స్ అవసరం ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, 5 అప్లికేషన్స్.
ఇప్పుడు ఫస్ట్ ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి నేను ఒక ఫోన్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఫోన్ పర్చేస్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తామండి, ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్ లోకి వెళ్ళి లేకపోతే వెబ్ అప్లికేషన్ లోకి వెళ్ళి మనం ఏ ఫోన్ అయితే పర్చేస్ చేయాలనుకున్నా ఆ పర్చేస్ సంబంధించిన ఫోన్ ని సెర్చ్ చేస్తాం. ఓకే, ఫోన్ సెర్చ్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఆ ఫోన్ నచ్చింది మనకి, ఆ ఫోన్ పర్చేస్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆ ఫోన్ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్ గా ఏం చేస్తారు, యాడ్ టు కార్ట్, తర్వాత పేమెంట్ చేసి ఇదంతా జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా. ఈ ప్రాసెస్ జరగడానికి ఫ్లిప్కార్ట్ కి ఇది మొబైల్ అప్లికేషన్ కానీ ఆర్ వెబ్ అప్లికేషన్ నుంచి మీరు రిక్వెస్ట్ ఫేస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో ఆర్ బ్యాక్ ఎండ్ లో ఎగ్జాక్ట్లీ అది రిక్వెస్ట్ పాస్ అయ్యి ఫస్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ కి కనెక్ట్ అయ్యి అసలు స్టాక్ ఉందా లేదో చెక్ చేయాలి కదండి. నేను స్టాక్ ఉందా లేదో చెక్ చేస్తాను. స్టాక్ ఉంది, చెక్ చేశాను. ఉన్న తర్వాత ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ కస్టమర్ డీటెయిల్స్ ఈ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం లో ఉందన్నమాట. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మన ఇన్వెంటరీకి సంబంధించిన స్టాక్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు కొనబోయే ఫోన్ కి 100 పీసెస్ అవైలబిలిటీలో ఉందనుకోండి. ఓకే, 100 పీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఉంది, యూ కెన్ గో హెడ్ విత్ ది ఫర్దర్ ప్రాసెస్ అని చెప్పి. లేదు 0 ఉన్నాయి అనుకోండి, అప్పుడే ఏం చెప్తుంది, సోల్డ్ అవుట్, దేర్ ఇస్ నో ఫోన్స్ స్టాక్ అవైలబుల్ అని చెప్పి మనకి మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అండర్స్టాండింగ్ కోసం ఆల్రెడీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అప్లికేషన్ చెక్ చేసాం. ఆ చెక్ చేస్తే దాంట్లో స్టాక్ ఉంది, అండ్ స్టాక్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఏం చేస్తాం, వీఆర్ గెటింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద కస్టమర్. అంటే ఏం డీటెయిల్స్ అండి, ఆయన అడ్రస్ డీటెయిల్స్ లేకపోతే ఆయన ఫుల్ నేమ్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్. ఈ సిఆర్ఎం సిస్టమ్ ఏంటి, సిఆర్ఎం అనేది కూడా ఒక సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ ఏదైనా జనరల్ గా మనకి ఇక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి ఒక అప్లికేషన్ ఉంటుంది, దానికి చాలా ఇండస్ట్రీ స్పెషలైజ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అలాంటి సాఫ్ట్వేర్స్ ఏదో ఒకటి అక్కడ వాడుతుంటారు. సిఆర్ఎం కి సేల్స్ ఫోర్స్ ఫేమస్ కాబట్టి నేను సేల్స్ ఫోర్స్ తీసుకున్నాను. సిఆర్ఎం లో నుంచి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొచ్చుకుంది. ఆ డీటెయిల్స్ తీసుకొచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ లైక్ షిప్పింగ్ అడ్రస్, డెలివరీ అడ్రస్, బిల్డింగ్ అడ్రస్, ఇట్లాంటి డీటెయిల్స్ కూడా అన్ని తెచ్చుకుంది. అండ్ దానికి కావాల్సిన ఏమన్నా, ఇప్పుడు ఇది నేను మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ అని చెప్తున్నా, ఇక్కడ రిక్వెస్ట్ వచ్చింది. మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ నుంచి ఏం జరుగుతుందండి, ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి సంబంధించిన అప్లికేషన్ నేను ట్రిగ్గర్ చేయాలంటే ఫస్ట్ ఈ రిక్వెస్ట్ ఏదో ఒక లాంగ్వేజ్ లో వస్తుంది. ఆ లాంగ్వేజ్ నుంచి ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన లాంగ్వేజ్ లా కన్వర్ట్ చేసి దాని నుంచి నేను రెస్పాన్స్ తెచ్చుకోవాలి. ఆ జాబ్ అంతా ఎవరు చూసుకుంటారు, మ్యూల్సాఫ్ట్ చూసుకుంటారు. అండ్ దీనికి కావాల్సిన ఏమైనా కాన్ఫిగరేషన్స్ కానీ ఇవన్నీ ఎవరు చేస్తారు, మ్యూల్సాఫ్ట్ డెవలపర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత సేల్స్ ఫోర్స్ కనెక్టర్కి వచ్చి సేల్స్ ఫోర్స్ అర్థమయ్యే లాంగ్వేజ్ లో రిక్వెస్ట్ పంపించి దాన్ని రెస్పాన్స్ మళ్ళీ అక్కడి నుంచి తెచ్చుకున్న తర్వాత దాని మీద ఏమైనా డేటా చేంజెస్ కానీ లేకపోతే ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఇలాంటి ఎన్రిచ్మెంట్స్ కానీ ఇలాంటివి చేయాలంటే అగైన్ యూ కెన్ డూ దోస్ టాస్క్. ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక మాట వాడాను, ఎన్రిచ్మెంట్ అని ఒక మాట వాడాను. ఆ రెండింటికి ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు మామూలుగా డేటా, ఇప్పుడు మామూలుగా మనం తెలుగు ఒక హిందీ పర్సన్ మాట్లాడుకున్నప్పుడు లాంగ్వేజ్ ఏ డేటా టైప్ ఏముందండి, తెలుగు పర్సన్ మాట్లాడేటప్పుడు తెలుగులో ఉంది, హిందీ పర్సన్ మాట్లాడేటప్పుడు హిందీలో ఉంది. అలాగే ఈ అప్లికేషన్స్ అన్ని కూడా కమ్యూనికేట్ చేసుకునే దానికి డిఫరెంట్ డేటా ఫార్మాట్స్ ఉన్నాయి. ఒకటి జేసన్ అని, ఒకటి ఎక్స్ఎంఎల్ అని, ఇంకొకటి జావా ఫార్మాట్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ డేటా ఫార్మాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇక్కడ జేసన్ ఫార్మాట్ ఉంది అనుకోండి. ఈ పర్టికులర్ సిఆర్ఎం సిస్టమ్ కి జావా ఫార్మాట్ కావాలి. అది కన్వర్ట్ చేయడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఐఎమ్ ట్రైంగ్ టు కన్వర్ట్ డేటా ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్. దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ గా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎన్రిచ్మెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ సపరేట్ గా వచ్చు నాకు ఇక్కడ సేల్స్ ఫోర్స్ నుంచి. ఇప్పుడు నేను ఎన్రిచ్మెంట్ యూజ్ చేసి ఫుల్ నేమ్ క్రియేట్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనకి అర్థమైందని. అంటే దాన్ని ఎన్రిచ్మెంట్ అంటారు. ఉన్న డేటాని తీసుకొని యువర్ ఎన్రిచింగ్ దట్ పర్టికులర్ డేటా. ఓకే, అండ్ even enrichment is part of transformation itself, but I am trying to utilize a different language here, transformation and enrichment exactly, but still transformation and enrichment are
హ్యాండీ ఎగ్జాక్ట్లీ రెండు గో టుగెదర్ బేసికల్ గా కూడా. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఎన్రిచ్మెంట్. తర్వాత ఇప్పుడు డేటా వచ్చేసింది, సేల్స్ ఫోర్స్ నుంచి తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏం జరగాలండి? పేమెంట్ చేయాలి. దానికి సంబంధించిన పేమెంట్ కనెక్ట్ అయ్యి పేమెంట్ గేట్వే వచ్చేసి రేజర్ పే అనుకుందాం. ఆ రేజర్ పే అనే సిస్టమ్ కి కావాల్సిన ఫార్మాట్ లో డేటా కన్వర్ట్ చేసి ఆ పేమెంట్ ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ రెస్పాన్స్ వస్తుంది. దీని తర్వాత ఏం జరుగుతుంది? బిల్ జనరేట్ అవుతుంది. ఓకే, అగైన్ బిల్లింగ్ కోసం జెనీవా అని ఒక అప్లికేషన్ వాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ జెనీవా అనేది ఏంటి? సాఫ్ట్వేర్ బేసికల్ గా కూడా. ఓకే, ఆ ఎందుకు డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారంటే అన్నిటికీ ఒకటే వాడేసుకోవచ్చు కదా అని అంటే, బేసికల్ గా ఏ పర్టికులర్ యాక్టివిటీకి ఆ పర్టికులర్ ఫేమస్ సాఫ్ట్వేర్స్ వాడుకుంటేనే కదా మనకి ప్రాబ్లం లేకుండా వర్క్ బాగా జరుగుతుంది. ఇప్పుడు బిల్లింగ్ కి జెనీవా అనే వాళ్ళు వెరీ స్పెషలైజ్డ్, సేల్స్ ఫోర్స్ అనే వాళ్ళు సిఆర్ఎం స్పెషలైజ్డ్. అలాగా డిఫరెంట్ అప్లికేషన్స్ వాడాల్సిందే కంపల్సరీగా. ఒక పర్టికులర్ ఎంటర్ప్రైజ్ వాళ్ళ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని అంటే దే విల్ బి యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. ఇలా ఖచ్చితంగా వాడాల్సింది, దాంట్లో డౌట్ ఎక్కర్లం. ఎగ్జాక్ట్లీ. అందువల్ల ఏంటి? కంపల్సరీగా మళ్ళీ ఆ అప్లికేషన్స్ అన్ని కూడా కమ్యూనికేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ అప్లికేషన్స్ అన్ని కూడా కమ్యూనికేట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆటోమేటికల్లీ దర్ ఇస్ ఎ హ్యూజ్ రిక్వైర్మెంట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ అప్లికేషన్స్ అన్నింటినీ ఏం చేస్తున్నామంటే పేమెంట్ అయిపోయిన తర్వాత బిల్ జనరేట్ అయింది. బిల్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ హ్యాస్ టు బి డెలివర్డ్ కదండి. ఓకే, ఆ డెలివరీ అప్లికేషన్ కి మనం డేటా పంపించేస్తే ఆ డేటా తీసుకొని అది డెలివరీ పర్సన్ కి పంపించి ఆ డెలివరీ పర్సన్ పర్టికులర్ ప్రోడక్ట్ ని మనకి పలానా డేట్ లో డెలివరీ అవుద్ది అని చెప్పేసి మనకి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, ఫైన్. నౌ ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి ఇక్కడ ఏం జరిగిందండి? 1 by 1 ఫస్ట్ డేటా చెక్ చేసుకుంది. ఏంటి? ఆ పర్టికులర్ ఫోన్ అవైలబిలిటీ ఉందా లేదా. ఆ తర్వాత ఆ పర్టికులర్ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇంకొక అప్లికేషన్ నుంచి తెచ్చుకుంది. నెక్స్ట్ కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా ఎన్రిచ్మెంట్స్ ఉంటే అవి చేసింది. తర్వాత పేమెంట్ కనెక్ట్ అయింది. ఆ తర్వాత బిల్లింగ్ కనెక్టర్ కి, ఆ తర్వాత డెలివరీ యాప్ కి. అంటే 1 by 1 ఒక ఆర్డర్ లో జరుగుతూ ఉందన్నమాట. దీన్నే ఏమంటారు అంటే ఆర్కెస్ట్రేషన్ అంటారు. ఆర్కెస్ట్రేషన్. ఓకే, అంటే MuleSoft ఏమేం చేస్తుందండి? మనకు కావాల్సిన ఆర్కెస్ట్రేషన్ చేస్తుంది, కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది, కావాల్సిన ఎన్రిచ్మెంట్ చేస్తుంది. ఇప్పుడు నేను బ్రీఫ్ గా చెప్తున్నానండి. ఇదే సెషన్ మళ్ళీ అగైన్ విల్ హ్యావ్ ఇన్ ఎ డీటెయిల్డ్ మేనర్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్. అంటే ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి? ఒకదాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని జరిగి పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో నేను ఇన్వెంటరీ చెక్ చేస్తానంటే కరెక్ట్ గా ఉంటుందండి ప్రాసెస్? ఉండదు కదా. అంటే ఏది ఎప్పుడు చేయాలి, ఫస్ట్ ఏది చేయాలి, తర్వాత ఏది చేయాలి, జరిగిన తర్వాత ఇది జరగాలి. ఈ ప్రాసెస్ ని ఆర్కెస్ట్రేషన్ అంటాం. జనరల్ గా కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 members మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అనుకోండి. ఓకే, ఒకరు ఫ్లూట్, డ్రమ్స్ అండ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని అసలు ఒకరితో ఒకరు కోఆర్డినేషన్ లేకుండా డైరెక్ట్ గా ఎవరి పాటికి వాళ్ళు ప్లే చేస్తుంటే ఒక నాయిస్ క్రియేట్ అవుతుంది, అసలు మ్యూజిక్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. మధ్యలో మనకు ఒక పర్సన్ ఇట్లా హ్యాండ్స్ ఊపుతూ కనిపిస్తుంటారు చూడండి, ఆయన ఆర్కెస్ట్రేటర్ అంటాం మనం జనరల్ గా కూడా. ఇప్పుడు ఈ ఆర్కెస్ట్రేటర్ ఏం చేస్తారంటే ఫ్లూట్ ఎప్పుడు వాయించాలి, లేకపోతే వైలిన్ ఎప్పుడు వాయించాలి, అట్లా ప్రాపర్ గా వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రాపర్ గా కానీ దాన్ని ప్లే చేశారు అనుకోండి, బ్యూటిఫుల్ మ్యూజిక్ అవుట్పుట్ వస్తుంది. ద సేమ్ వే ఈవెన్ హియర్ ఆల్సో ఏ అప్లికేషన్ కి ఎప్పుడు రిక్వెస్ట్ పంపించాలి, దేని తర్వాత పంపించాలి, ఎలా పంపించాలి అని చెప్పి కూడా మనం ఇక్కడ ఆర్కెస్ట్రేట్ చేస్తాము. ఓకే, దాన్నే ఆర్కెస్ట్రేషన్ అంటున్నాం. ఎగ్జాక్ట్లీ. MuleSoft విల్ ఫెసిలిటేట్ ఆర్కెస్ట్రేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ఎన్రిచ్మెంట్. ఓకే, మూడింటిని కూడా సపోర్టింగ్ అస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే ఒక బిజినెస్ రన్ సింపుల్ గా చెప్పాలంటే ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే మనకి చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కానీ అప్లికేషన్స్ కానీ అన్ని కూడా కావాలి. ఓకే, అయితే ఆ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, ఆ డిఫరెంట్ అప్లికేషన్స్ ఒకదాంతో కమ్యూనికేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా గ్యారంటీగా ఉంటుంది. అయితే కమ్యూనికేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఒకదానికి డైరెక్ట్ కమ్యూనికేట్ చేసేదానికి ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. నౌ వీ నీడ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఇట్. And MuleSoft is the platform which can facilitate the
communication between these systems and then facilitate the exchange of messages. Is that clear, Andy? Any questions so far? Yeah, ఒక క్వశ్చన్. Yeah. సో ఇది ఐ మీన్ స్టెప్ బై స్టెప్ ఆర్కెస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ లైక్ కమ్యూనికేటింగ్ విత్ దెమ్ అండ్ కన్వర్టింగ్ దెమ్ ద మెసేజ్ ఫార్మాట్స్ ఆర్ సంథింగ్. అంటే ఈ కమ్యూనికేషన్ అనేది అప్లికేషన్తో ఉండాలి, అండర్లైనింగ్ వాళ్ళు వాడే ప్రోడక్ట్ యాజ్ వెల్ యాజ్ ఐ మీన్ సిస్టమ్ కూడా అండి. కొన్ని విండోస్లో ఉంటాయి, లైనెక్స్లో ఉంటాయి, యూనిక్స్లో ఉంటాయి అలా కదా. సో ఆ సిస్టమ్స్తోని అండ్ అప్లికేషన్స్తోని అండ్ యాజ్ వెల్ యాజ్ ఐ మీన్ వాట్ ఆల్ ద థింగ్స్ MuleSoft నీడ్స్ టు కమ్యూనికేట్ అండ్ కన్వర్ట్ అని కొంచెం డౌట్ ఉంది అది. అవునండి. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక డేటాబేస్ కూడా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డేటాబేస్ లో కూడా కమ్యూనికేట్ అవ్వాలంటే ఇక్కడ ఒక కనెక్టర్ ఉంటుంది, దీంతో కనెక్ట్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. ఇట్ కెన్ బి అప్లికేషన్, ఇట్ కెన్ బి ఏ సాఫ్ట్వేర్, ఇట్ కెన్ బి ఏ డేటాబేస్, ఇట్ కెన్ బి ఏ SAP అప్లికేషన్, ఏ అప్లికేషన్ అయినా అవ్వచ్చు, బట్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. ఓకే. అంటే బట్ ఇప్పుడు ఆ డేటాబేస్ ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతుంది అనేది డజంట్ మ్యాటర్ మనకి. అది అవసరం లేదు కదా. మనకు అవసరం లేదండి. ఓకే. See, what is the message format it accepts? Okay, అది మ్యాటర్స్ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పర్సన్ హిందీ పర్సన్ కమ్యూనికేషన్ జరగాలి. తెలుగు పర్సన్ కి హిందీ పర్సన్ కి మీరు కమ్యూనికేషన్ చేసేటప్పుడు తెలుగు మెసేజ్ ని తమిళ్ మెసేజ్ కి కన్వర్ట్ చేసి హిందీ పర్సన్ కి పంపిస్తే అర్థం అవుద్దా అండి? ఓకే, అర్థం అవుతుంది. అర్థం అవుతుంది. ద సేమ్ వే ఇక్కడ కూడా ఏంటి, దానికి ఏ టైప్ ఆఫ్ మెసేజ్ మనం పంపించాలో అది అర్థమైతే చాలు మనకి. We'll try to do it with the help of MuleSoft and then we'll send it. Okay. So suppose in case they have multiple requirements అనుకోండి, తెలుగు క్యాండిడేట్ కి పంపించేప్పుడు రిమైనింగ్ అదర్ పార్టీ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనుకోండి. సో అందుకే కదా ఇప్పుడు మీరు ఇక్కడ నేను చూస్తే ఇక్కడ 5 అప్లికేషన్స్ పెట్టాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక మెసేజ్ ఫార్మాట్, ఫస్ట్ మెసేజ్ ఫార్మాట్, సెకండ్ మెసేజ్ ఫార్మాట్, థర్డ్ మెసేజ్ ఫార్మాట్, ఫోర్త్ మెసేజ్ ఫార్మాట్, ఫిఫ్త్ మెసేజ్ ఫార్మాట్. అసలు 5కి 5 డిఫరెంట్ మెసేజ్ ఫార్మాట్స్ కావాలనుకోండి. MuleSoft is there to do that. ఓకే. ఐ మీన్ సేమ్ పర్సన్ కి మల్టిపుల్ మెసేజ్ ఫార్మాట్స్ కావాలి అన్న కూడా చేస్తుందా అని క్వశ్చన్. సేమ్ పర్సన్ కి ఎందుకు అవసరం ఉంటుందండి? ఎందుకు ఉంటది? ఓకే, అంటే అతను కొంత మల్టిపుల్ అంటే ఎందుకు లాంగ్వేజ్ ఉంటుందని అడుగుతున్నా. యాక్చువల్ కూడా ఏదైనా ఒక యూస్ కేసు చెప్పండి. ఐ మీన్ మేబీ మాట్లాడే అతను లేదంటే రిసీవ్ చేసే అతనికి మల్టిపుల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటాయి కదా. అసలు అంటే ఇప్పుడు రియల్ టైమ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ ఫోర్స్ అనేది ఒక సిస్టమ్ అండి. ఈ సేల్స్ ఫోర్స్ కి మేబీ ఆ రెండిట్లో ఒక లాంగ్వేజ్ పంపిస్తాను నేను, సరిపోద్ది కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ పర్సన్ కి హిందీ వచ్చి తమిళ్ వచ్చి అనుకుందాం. ఓకే, నా ఇది MuleSoft అప్లికేషన్. ఇప్పుడు తెలుగు పర్సన్ ఇటు సైడ్ ఉన్నాడు, ఇటు సైడ్ ఉన్న పర్సన్ కి హిందీ ఆర్ తమిళ్ వచ్చి అనుకుందాం. యూ కెన్ సెండ్ either హిందీ మెసేజ్ ఆర్ తమిళ్ మెసేజ్, దట్స్ ఫైన్ కదా. ఓకే. ఓకే. సో బట్ బేసిక్లీ MuleSoft is capable of actually. ఓకే. ఓకే. సో ఫస్ట్ వీ నీడ్ టు కమ్యూనికేట్ అండ్ దెన్ వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ కి ఫస్ట్ కమ్యూనికేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేయాలి. కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఓకే. ఓకే, యా. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? సార్ కొంచెం బ్రీఫ్ గా చెప్తారా అసలు మనకి ఏంటండి అర్థం కాలేదు. మీ వాయిస్ వినిపించట్లేదండి. ఎవరికైనా వినిపిస్తుందండి తన వాయిస్? అవును. ఒక్కసారి కొంచెం గట్టిగా చెప్పాలండి, సరిగ్గా వినిపించట్లేదు.
అంటే MuleSoft గురించి లిటిల్ బ్రీఫ్ అంటే ఏంటండి, ఏం కావాలండి యాక్చువల్గా స్పెసిఫిక్ గా? రాజారెడ్డి గారు, యాక్చువల్లీ ఇప్పటిదాకా చెప్పింది MuleSoft గురించే అండి నేను. అది నెక్స్ట్ వస్తుందండి. యాక్చువల్లీ వై షుడ్ వి లెర్న్ అనేది నెక్స్ట్ వస్తుంది. ఆల్రెడీ వెయిట్ చేయండి, కొద్దిగా వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఎజెండా ఆల్రెడీ ఫిక్స్ చేశాను. ఇప్పుడు వాట్ ఈస్ MuleSoft గురించి మాట్లాడుతున్నాం. ఆ MuleSoft ఇంటిగ్రేషన్ టూల్ అనేది ఇప్పుడు దాకా జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ జనరిక్ సింపుల్ ఎగ్జాంపుల్, జనరిక్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ అండ్ ఒక రియల్ టైమ్ యూస్ కేస్ తీసుకున్నాం. ఆ రియల్ టైమ్ యూస్ కేస్ చూసుకొని we understood what is MuleSoft. ఇప్పుడు ఇది అర్థమైతే నెక్స్ట్ దానికి వెళ్తాను. అందుకని ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నా, ఆపాను. మీకు అర్థం కాలేదు అనుకోండి, అట్లీస్ట్ ఐ ట్రై టు కమ్ అప్ విత్ సమ్ అదర్ యూస్ కేస్. ఎగ్జాక్ట్లీ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా, దట్ ఈస్ వై ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ ఎ పాజ్ హియర్. ఎగ్జాక్ట్లీ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి వేరే వాళ్ళకి? No. So, yeah, we know. యా ప్లీజ్ గో అహెడ్ అండి. So basically connectors we use just to communicate, అంతే కదండి? అంతే అండి. సి ఆబ్వియస్లీ లైక్ మనకి లేదంటే మనం మళ్ళీ మొత్తం కోడ్ అంతా రాయాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా చాలా వర్క్ జరిగిపోయి ఉంటుంది. అది జస్ట్ డ్రాగ్ డ్రాప్ చేయడం అండ్ దెన్ విల్ ట్రై టు డూ ఇట్. ఓకే. సో ఇంకో లాస్ట్ క్వశ్చన్, సారీ. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎన్రిచ్మెంట్ కి యూస్ చేసేది సర్వీసెస్ ఉంటాయా ఇంటిగ్రేషన్ సాఫ్ట్వేర్లో? MuleSoft ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్లో ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎన్రిచ్మెంట్ కోసం డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయా ఎలా? లేదండి, దట్స్ ఫైన్. ఎగ్జాక్ట్లీ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న ఎన్రిచ్మెంట్ అన్న కూడా ఇవన్నీ కూడా మనకి డేటా వీవ్ లాంగ్వేజ్ అన్న ఒక లాంగ్వేజ్ ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ విల్ ట్రై టు డూ ఇట్. ఇట్స్ ఎ పవర్ఫుల్ లాంగ్వేజ్ which will help us to write the transformations and enrichments. Exactly. What is that language? Sorry. Data weave language. Data VBLAN. Yeah, data weave. WEAVE. Okay. Data weave language. Okay. Like a shell script, something. Yeah, it's a proprietary language of MuleSoft. Okay, which will help us to write. It's ఈ లాంగ్వేజ్ ఏంటి అంటే సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఎన్రిచ్మెంట్స్ ఇదంతా చేసేదానికి కూడా మనకి ఇట్ విల్ హెల్ప్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ JSON డేటా వస్తుంది, దీన్ని నేను XML లో కన్వర్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఐ కెన్ యూస్ డేటా వీవ్ లాంగ్వేజ్. లేదు ఇప్పుడు నేను చెప్పినట్టు ESQL అంటే SQL is for communicating with your database, right? ఓకే, ఇక్కడ మన MuleSoft అప్లికేషన్స్ తో కమ్యూనికేట్ చేయాలంటే డేటా వీవ్ లాంగ్వేజ్ ఇస్ ద source exactly for communication. Okay. Yeah. Okay. Yeah. Next. ఇది నెక్స్ట్ సెషన్ లో చూద్దామండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ లైక్ ఎందుకు నేర్చుకోవాలి నేను MuleSoft? నేనైతే కొన్ని రీజన్స్ ని నా ఎక్స్పీరియన్స్ లో కొన్ని రీజన్స్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ లైక్ ఆ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ MuleSoft అనేది ఇండస్ట్రీ లీడర్ ఇన్ ఇంటిగ్రేషన్ టూల్స్. ఎగ్జాక్ట్లీ దెర్ ఆర్ సో మెనీ టూల్స్. ఒక హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి మార్కెట్ లో. హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ లో ఓకే, MuleSoft వన్ ఆఫ్ ద లీడర్స్ అనమాట. అది ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, అయితే నా కొలీగ్ నా ఫ్రెండ్ ఎవరు చెప్పలేదు. మనకి గార్ట్నర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. ఈ గార్ట్నర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి మూవీ అవార్డ్స్ కి హాలీవుడ్ సంబంధించిన ఆస్కార్ ఎలాగో, ఇప్పుడు ఆస్కార్ అవార్డు అంటే మనకి ఆస్కార్ అవార్డు వచ్చింది ఒక మూవీ కంటే, ఇట్స్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కదా ఇన్ ద హిస్టరీ ఆఫ్ దట్ మూవీ. ఎగ్జాక్ట్లీ లైక్ ఆర్ ద హిస్టరీ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ద సేమ్ వే సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన
రేటింగ్ ఇచ్చేదానికి గార్ట్నర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ గార్ట్నర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి అన్ని టూల్స్ ని అనలైజ్ చేసి వాటి బిజినెస్, వాటి ఫ్లెక్సిబిలిటీ, వాటి ఫీచర్స్ అన్నిటిని ప్రాపర్ గా రీసెర్చ్ చేసి దెన్ దే విల్ జనరేట్ ఏ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయనుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏది ఫేమస్, ఎందుకు వాడుతున్నారు, ఆ ఫీచర్స్ ఏంటి, ఫ్లెక్సిబిలిటీ ఏంటి, ఎంత కాస్ట్ అవుతుంది, ఇవన్నీ అనలైజ్ చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో టాప్ 1, 2, 3 ఇదని ర్యాంకింగ్ ఇస్తారు అనమాట. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే ఇంటిగ్రేషన్ స్పేస్ లో వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఆల్వేస్ MuleSoft స్టూడ్ యాజ్ ఎ లీడర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఆల్మోస్ట్ లైక్ 7 to 8 times ఇన్ ఎ కంటిన్యూస్ మేనర్. ఎగ్జాక్ట్లీ అందుకని కంపల్సరీ ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఫీల్డ్ లోనే ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్స్, ఓకే, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ యాజ్ మార్క్డ్ MuleSoft as ద లీడర్. అంటే దాని అర్థమైంది, MuleSoft ఒక మంచి టూల్ అనేది వెరీ వెరీ క్లియర్, వెరీ వెరీ క్లియర్. తర్వాత సేల్స్ ఫోర్స్ అనే ఆర్గనైజేషన్ ఎగ్జాక్ట్లీ లైక్ MuleSoft ని ఆల్మోస్ట్ లైక్ 40,000+ crores కి 2018 లో అక్వైర్ చేసింది. ఎప్పుడండి? 2018 లో. ఈ సేల్స్ ఫోర్స్ అనేది కూడా చాలా బిగ్ ఆర్గనైజేషన్ లైక్ మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ ఇట్లాగా వాటిలాగా ఇది కూడా చాలా పెద్ద ఆర్గనైజేషన్. బట్ దే ఆర్ లీడర్స్ ఇన్ CRM మార్కెట్. ఓకే, దే ఆర్ లీడర్స్ ఇన్ CRM మార్కెట్. అంటే CRM అనేది ఇంకొక సపరేట్ సాఫ్ట్వేర్, ఎగ్జాక్ట్లీ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. అండ్ దాంట్లో వాళ్ళు చాలా చాలా ఫేమస్. ఆల్మోస్ట్ లైక్ 30% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఉంటుంది వాళ్ళ దాంట్లో, ఆ పర్టికులర్ ఆ స్పేస్ లో. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు కూడా ఎక్కువగా ఇంటిగ్రేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అవసరం అవుతా ఉంటుందని చెప్పేసి ఏదో ఒక టూల్ ని అక్వైర్ చేసుకుంటే బాగుంటుందని వాళ్ళు స్టడీ చేసి మొత్తానికి MuleSoft ని అక్వైర్ చేశారు 2018 లో. అంటే ఆల్రెడీ ఒక పెద్ద కంపెనీ, చాలా పెద్ద కంపెనీ ఈ MuleSoft టూల్ ని అక్వైర్ చేసిందని అంటే ఆబ్వియస్లీ దాంట్లో మంచి స్టఫ్ ఉందనే దాని అర్థం కదా. దట్ ఈస్ వన్ మోర్ రీజన్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ పీపుల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ దెర్ ఆర్ సో మెనీ కాంపిటీటర్స్ అని చెప్పాను నేను. వీళ్ళందరితో పోల్చుకుంటే ఇట్ ఈస్ అహెడ్. ఎగ్జాక్ట్లీ ఎలా అహెడ్ చెప్తాను. టిప్కో అని ఒక ప్రోడక్ట్ ఉంది, భూమి అని ఒకటి ఉంది, IIB ఉంది, అపాచీ క్యామెల్, ఇట్లా చాలా చాలా ప్రోడక్ట్స్. నేను ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్ లాజిక్ అని ఒకటి ఉంటుంది, ఓకే, జిట్టర్ బిట్ అని ఒకటి ఉంటుంది, ఓకే, WSO2 అని ఒకటి ఉంటుంది. ఇట్లా డెల్ చాలా. భూమి పోతారు. ఏంటండి? డెల్ భూమి అండ్ భూమి బోత్ ఆర్ సేమ్ అని అడుగుతున్నారు. యాక్చువల్ గా ఫస్ట్ డెల్ కంపెనీ కింద ఉండేదండి భూమి. యాక్చువల్ గా కూడా రెండు ఒకటే, బట్ ఇప్పుడు ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ డెల్. ఐ థింక్ ఇట్స్ సోల్డ్ అవుట్ టు సమ్ అదర్ ఆర్గనైజేషన్. అది ఇప్పుడు ఓన్లీ భూమి అంటారండి దాన్ని. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడైతే డెల్ భూమి అనకూడదు, భూమి అనే కాల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఈ ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా మొత్తం కంపేర్ చేస్తే ఎగ్జాక్ట్లీ MuleSoft ఈస్ అహెడ్. ఎలాగా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద ఫీచర్స్. నేను చెప్పేది ఏంటి ఫీచర్స్ అంటే, ఒక ఇంటిగ్రేషన్ టూల్ కావాల్సిన ఫీచర్స్ అన్నిటిని కంపేర్ చేస్తే అండ్ ఆ ఫీచర్స్ అన్నిట్లో కూడా MuleSoft అనేది అహెడ్ లో ఉంటుందని చెప్తున్నాను. అందుకనే MuleSoft కంపారిటివ్లీ విత్ అదర్ కాంపిటీటర్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ అహెడ్. ఇంకొకటి కూడా ఏంటంటే MuleSoft ఫీచర్స్ ను కూడా ఫాస్ట్ గా కొత్త కొత్త ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది, చాలా ఫాస్ట్ గా, డైనమిక్ గా వెన్ కంపేర్ టు ద అదర్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే కాంపిటీటర్స్ ఒక 6 months to 1 year లో ఏదన్నా ఒక చిన్న చేంజ్ తీసుకురావాలన్నా కూడా దే విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. బట్ MuleSoft అగ్రెసివ్లీ వర్క్స్ ఆన్ ఇట్. బాగా ఫాస్ట్ గా రిలీజ్ చేస్తుంది కొత్త కొత్త ఫీచర్స్ ని, అన్నిటినీ కనెక్టర్స్ కూడా కొత్త కొత్తవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్లీ. అప్పుడు ఏమవుతుందండి, ఇట్ విల్ బి అహెడ్ ఆఫ్ కాంపిటీటర్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి గ్రేటెస్ట్ ఫీచర్ ఏంటంటే ఫుల్ API లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. యాక్చువల్గా కూడా నేను ఇప్పుడు ఏం చెప్పానండి, ఇట్ విల్ ట్రై టు ఇంటిగ్రేట్ ది డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ అప్లికేషన్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ దానికి ఏం చేస్తామంటే MuleSoft ఎందుకు ఉపయోగిస్తామంటే సింపుల్ గా చెప్పాలంటే APIs అండ్ ఇంటిగ్రేషన్స్ డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ దీనికోసం వాడతాం. అయితే APIని చాలా ఫేసెస్ లో మనం APIలో చాలా ఫేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిజైన్ ఫేజ్ అని, ఇంప్లిమెంట్ ఫేజ్ అని, సెక్యూర్ ఫేజ్ అని, డిప్లాయ్ అని, మానిటర్ అని, ఇట్లాగా చాలా ఫేజెస్ ఉంటాయి. ఈ ఫుల్ ఫేజెస్ అన్ని ఫేజెస్ కూడా MuleSoft కి దే హ్యావ్ డిఫరెంట్
కాంపోనెంట్స్ టు సపోర్ట్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ కి ఒక స్పెసిఫిక్ ఫీచర్ కావాలి, ఆ ఫీచర్ దీంట్లో ఉంటుంది. ఇంప్లిమెంట్ కి ఒకటి కావాలి, సెక్యూర్ కి ఒకటి కావాలి. ఇట్లా ప్రతిదానికి కూడా ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా అన్నిటికీ సపోర్ట్ చేసేదానికి MuleSoft లో ఫీచర్స్ కానీ ఆ కాంపోనెంట్స్ కానీ అన్ని అవైలబుల్. అదే వేరే కాంపిటేటర్స్ లో ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూర్ కి లేకపోవచ్చు, లేకపోతే ఇంకొక డిజైన్ కి లేకపోవచ్చు. అట్లాగే వేరే టూల్ మళ్ళీ వాడాల్సి వస్తుంది, ఆ టూల్ తో పాటు వేరే టూల్ కూడా వాడాల్సి వస్తుంది. అప్పుడేమవుద్ది? కాస్ట్ ఇంక్రీజ్ అవుద్ది, యాజ్ వెల్ as అగైన్ ఇట్ రిక్వైర్స్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆల్సో, డిఫరెంట్ పీపుల్ టు ఇంప్లిమెంట్ ది ఇంటిగ్రేషన్. ఎగ్జాక్ట్లీ అదే MuleSoft లో ఏంటి? ఆ ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ కావాల్సిన అన్ని ఫేసెస్ కూడా కావాల్సిన టూల్స్ కానీ లేకపోతే కాంపోనెంట్స్ కానీ ఇట్ హ్యాస్ అండ్ ఇట్ విల్ సపోర్ట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీచర్స్. చెప్పండి. ఏపీఐ అంటే ఏంటండి జనరల్ గా? చెప్తానండి. అది జనరల్ గా నెక్స్ట్ సెషన్స్ లో జరుగుతుంది. అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు దాని గురించి ఒక డీటెయిల్ గా మళ్ళీ సెషన్ నడుస్తుంది. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్, MuleSoft అనేది ఓపెన్ సోర్స్ కాదండి, ఇట్స్ లైసెన్స్ బేస్డ్. ఇక్కడ ఉంటుంది చూడండి, మన కోర్స్ కంటెంట్ లో కూడా చూస్తే కోర్స్ కంటెంట్ ఐ బ్రీఫ్ యూ టుమారో అండి. ఎగ్జాక్ట్లీ అది మళ్ళీ అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్ అట్లీస్ట్ ఒక 15-20 minutes ఆఫ్ ద కోర్స్ కంటెంట్, ఏమేమి కోర్స్ కవర్ చేస్తాం ఏంటని. దాంట్లో ఆల్రెడీ ప్రీ రిక్విజిట్స్ లో వాటర్ ఏపీఐస్, వెబ్ సర్వీసెస్ అండ్ రెస్ట్ సోప్ అన్ని కూడా కవర్ చేస్తాను, నేను డిస్కస్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ అంటే అది క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే డీటెయిల్డ్ గా బాగుంటుంది. ఏపీ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. బేసికల్ గా కూడా సింపుల్ గా చెప్పాలంటే ఒక 2 different సిస్టమ్స్ ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉందనుకోండి. ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ డైరెక్ట్ గా కొంచెం మ్యూట్ లోకి వెళ్ళరా అండి. సమ్మన్ ఇస్ ఈ ఫ్రంట్ ఎండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్రంట్ ఎండ్, ఇది ఒక బ్యాక్ ఎండ్ సిస్టమ్. ఓకే, ఈ రెండింటిని డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవ్వడానికి ఒక ఏపీఐ ఎక్స్పోజ్ చేస్తాము. నౌ ఫ్రంట్ ఎండ్ విల్ కమ్యూనికేట్ విత్ ఏపీఐ, ఏపీఐ విల్ కమ్యూనికేట్ విత్ బ్యాక్ ఎండ్. ఓకే, అండ్ దెన్ బ్యాక్ ఎండ్ విల్ గివ్ ద రెస్పాన్స్ టు API and API will send the response to front end. ఓకే. అంటే జనరల్ గా ఒకటి చెప్తారా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటో? ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇందాక ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ మొబైల్ అప్లికేషన్ నుంచి ఆర్డర్ చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రంట్ ఎండ్ అవుతుంది, ఇవన్నీ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ కింద వస్తాయి. దీన్ని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఎండ్ కస్టమర్ ఫేసింగ్ ది ఫ్రంట్ ఎండ్ అవుతుంది అంతేనా? ఫ్రంట్ ఎండ్ అవుతుంది యాక్చువల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొబైల్ అప్లికేషన్, ఇప్పుడు ఒక ఏపీఐ ఉంది ఇక్కడ మధ్యలో, ఇక్కడ డేటాబేస్ లో సేవ్ చేయాలి డీటెయిల్స్. ఇది బ్యాక్ ఎండ్ అనుకో. ఇప్పుడు ఏం లేదండి, మీకు ఒక చిన్న ఒక కార్ షోరూమ్ ఉంది అనుకోండి. ఈ కార్ షోరూమ్ లో యాక్చువల్ గా కూడా వచ్చిన కస్టమర్స్ డేటాని ఈ మొబైల్ అప్లికేషన్ లో ఎంటర్ చేస్తున్నారు మీరు. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒక డేటాబేస్ లో సేవ్ అవ్వాలి. ఓకేనా? ఈ కార్ షోరూమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక 10 customers వచ్చారు. ఆ 10 customers డేటా మీరు వాళ్ళ పేపర్లో అంతా ఫిల్అప్ చేసి ఇచ్చారు, అదంతా చూసారు. దాని తర్వాత అది చూసుకున్న తర్వాత మీరు మొబైల్ అప్లికేషన్ లో ఈచ్ కస్టమర్ డేటా మొత్తం ఫిల్అప్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేశారు. ఫిల్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఈ ఏపీఐ ట్రిగ్గర్ అవుతుంది. ఏపీఐ ట్రిగ్గర్ అయ్యి డేటాబేస్ లో డేటా సేవ్ అయిన తర్వాత డేటాబేస్ ఏం చెప్పుద్ది? ఆ డేటా సక్సెస్ఫుల్ గా సేవ్ అయిందని చెప్పింది. ఆ రెస్పాన్స్ వస్తుంది. దెన్ అగైన్ యూ సెండ్ ద రెస్పాన్స్ టు mobile application saying that the customer details have been successfully inserted into the database. Okay, clear అండి? ఒక 2 physical systems ని కమ్యూనికేట్ చేయాలంటే కనెక్టర్ వాడతాము, కొన్ని అప్లికేషన్స్ ని కమ్యూనికేట్ చేయాలంటే ఏపీఐ వాడతాం అంతేనా? బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ని కమ్యూనికేట్ చేసి అంటే మీకు సింపుల్ గా అంటే డిఫరెంట్ యూస్ కేసెస్ ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ ద యూస్ కేస్ మీకు ఈజీగా అర్థమయ్యేదానికి. ఎగ్జాక్ట్లీ
ఓకే. Okay, got it right. ఈ ఫేజెస్ అన్ని కూడా మనం ఏపీఐ లైఫ్ సైకిల్ గురించి ఒక కంప్లీట్, మళ్ళీ దాని గురించి ఒక కంప్లీట్ ఏపీఐ లైఫ్ సైకిల్ ఈచ్, అసలు ఏపీఐ అంటే ఏంటి, రెస్ట్ ఏపీఐ అంటే ఏంటి, సోప్ ఏపీఐ అంటే ఏంటి, ఆ రెండు డిఫరెన్స్ ఏంటి, మళ్ళీ ఏపీఐ లైఫ్ సైకిల్ ఏంటి, ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఈచ్ ఫేజ్ లో ఏం చేస్తాం, ఏ ఫేజ్ కి ఏ కాంపోనెంట్ ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేస్తామండి. ఎగ్జాక్ట్లీ, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్ హియర్, డోంట్ వరీ. అన్ని కూడా ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎందుకు అవన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేశానంటే, నేను కూడా వేరే టెక్నాలజీ నుంచి దీనికి మైగ్రేట్ అయ్యాను. ఓకే, ఆల్మోస్ట్ కొద్ది సంవత్సరాల ముందు. ఆబ్వియస్లీ ఐ నో ద పెయిన్ ఆఫ్ ఇట్. అందుకని ఏంటంటే నేను మైగ్రేట్ అయ్యేటప్పుడు నాకు ఏమేమి డిఫికల్టీస్ నేను ఫేస్ చేశానో, అలాంటి డిఫికల్టీస్ అన్ని కూడా వేరే వాళ్ళకి ఇక్కడ ఈ టెక్నాలజీలోకి వచ్చే వాళ్ళకి ఉండకూడదని చెప్పి ఐ హావ్ ఇంక్లూడెడ్ ఆల్ దోస్ థింగ్స్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. తర్వాత reasonable pricing for companies and comparatively. See, it's not like I'm not telling MuleSoft is very, very cheap or very, very reasonable comparatively. చాలా తక్కువ pricing అని నేను చెప్పట్లా. Pricing ఎక్కువ ఉంటుంది, but still when compared with the other competitors, okay, pricing reasonable గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిప్కో తీసుకున్నాను. టిప్కో ప్రోడక్ట్ ఈస్ వెరీ కాస్ట్లీ జనరల్ గా కూడా. వాళ్ళు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేల్స్ ఫోర్స్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలనుకోండి, ఆ కనెక్టర్ కూడా మీరు డబ్బులు కట్టాలి, లైసెన్స్ తీసుకోవాలి, ప్లస్ ఆ కనెక్టర్ డబ్బులు కట్టాలి. MuleSoft ఏం చేశారంటే ఒక 200+ కనెక్టర్స్, ఆల్మోస్ట్ లైక్ 200+ కనెక్టర్స్, అంటే 200 డిఫరెంట్ సిస్టమ్స్ కనెక్ట్ అయ్యేదానికి ఆల్రెడీ ఈజీగా డ్రాగ్ డ్రాప్ చేసి ఒక కనెక్టర్స్ లాగా ఇచ్చేసారు అనమాట. అదే నీకు టిప్కోలో అయితే ఏం చేయాలి? యాక్చువల్లీ టిప్కో ఇస్ ఎ వెరీ ఫేమస్ ఇంటిగ్రేషన్ ప్రోడక్ట్ బిఫోర్ MuleSoft. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5 or 10 ఫ్రీ ఇచ్చాడు, కొరవన్నీ కూడా మీరు మళ్ళీ అగైన్ యూ నీడ్ టు పర్చేస్ దట్ పర్టికులర్ కనెక్టర్ ఫర్ ఏ సపరేట్ ప్రైస్ అనమాట. అట్ MuleSoft ఏం చేస్తారు, 200+ కనెక్టర్స్ ఫ్రీ కనెక్టర్స్ ఇచ్చేస్తారు. MuleSoft లో కూడా ప్రీమియం కనెక్టర్స్ ఉంటాయి, బట్ అవి చాలా రేర్ గా మనం కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఉన్న కనెక్టర్స్ లోనే మనకి సరిపోతాయి దాదాపు. అందువల్ల ఏంటి, వెరీ వెరీ కంపారిటివ్లీ రీజనబుల్ ఫర్ ఆల్ ది కంపెనీస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ అంటే ఇవన్నీ రీజన్స్ కూడా ఎందుకు నేర్చుకోవాలనే దానికి. ఎగ్జాక్ట్లీ, రీజనబుల్ ప్రైసింగ్ ఉందనుకోండి, కంపెనీస్ ఎక్కువ ఆప్ చేసుకుంటే జాబ్స్ ఎక్కువ ఉంటాయి. జాబ్స్ ఎక్కువ ఉంటే మన దగ్గర నేర్చుకునే వాళ్ళకి మోర్ యూజ్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ దిస్ పర్టికులర్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ అండ్ ఆన్ ప్రెమిసెస్ సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు మనకి జనరల్ గా ఇప్పుడు లేటెస్ట్ ఇదేంటి, క్లౌడ్ టెక్నాలజీ లేకపోతే క్లౌడ్ సొల్యూషన్ ఉంటే బాగుంటుందని అందరూ థింక్ చేస్తూ ఉంటారు. అలాగే దాంతో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐసిఐసిఐ బ్యాంకు లేదా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉందండి, వాళ్ళు డేటా క్లౌడ్ లో ఉండకూడదు అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ, అలాంటి టైంలో కూడా MuleSoft వాడుకొని వాళ్ళ సర్వర్స్ లోనే అప్లికేషన్స్ డిప్లాయ్ చేసే విధంగా కూడా ఫెసిలిటీ ఇచ్చాం. అంటే క్లౌడ్ కి ఆప్షన్ ఉంది, వాళ్ళ ఓన్ సర్వర్స్ లో కూడా MuleSoft సొల్యూషన్ ప్రొవైడ్ చేసేదానికి స్కోప్ ఉంది. అలాంటప్పుడు రెండు కస్టమర్స్ అంటే క్లౌడ్ కావాల్సిన కస్టమర్స్ లేదు ఆన్ ప్రెమిసెస్ కావాల్సిన కస్టమర్స్ ఇద్దరు కూడా కవర్ అవుతారు కాబట్టి ఆబ్వియస్లీ మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కెన్ బి అక్వైర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్ట్రాటజీ. అందుకని కూడా అప్పుడు ఏమవుద్ది, ఆన్ ప్రెమిసెస్ కస్టమర్స్ మనకు కవర్ అవుతారు, క్లౌడ్ రిలేటెడ్ కస్టమర్స్ కన్వర్ట్ అవుతారు. అందుకని ఏంటి, మోర్ నెంబర్ ఆఫ్ బిజినెస్ వచ్చేదానికి మనకి స్కోప్ ఉంటుంది కాబట్టి అందువల్ల కూడా ఇట్ ఇస్ ఎ బెటర్ చాయిస్ టు లెర్న్. ఎగ్జాక్ట్లీ. అండ్ టూల్ ఇది కొంచెం మీడియం సైజ్ టూల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు AWS కానీ లేకపోతే సేల్స్ ఫోర్స్ కానీ మీరు నేర్చుకోవాలనుకోండి, ఓకే, వీటికి కూడా ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ టూల్స్ నేర్చుకోవాలనుకోండి, దీనికి లెర్నింగ్ కర్వ్ చాలా ఎక్కువ. ఎందుకని లెర్నింగ్ కర్వ్ ఎక్కువ? దాంట్లో నేర్చుకోవాల్సిన చాలా ఎక్కువ ఉంటుంది. సేల్స్ ఫోర్స్ కూడా లెర్నింగ్ కర్వ్ ఎక్కువ. అంటే జనరల్ గా అట్లీస్ట్ 6 months బయట కోర్సులు చెప్పడానికి ఏమో 3 to 4 months అని చెప్తారు, కానీ మీరు నిజంగా నేర్చుకోవాలంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 6 months to 1 year ఫర్ షూర్. అంటే పెద్ద టూల్స్, దాంట్లో చాలా నేర్చుకోవాల్సి వస్తుంది, ఎక్కువ కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ MuleSoft లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ మీడియం సైజ్ టూల్. ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ టూల్, ఇట్స్ నాట్ ఎ వెరీ స్మాల్ టూల్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఎ మీడియం సైజ్ టూల్ వేర్ యూ కెన్ లెర్న్ ఫాస్టర్ అండ్ ఈజియర్. ఓకే, లెర్న్ ఫాస్టర్ అండ్ ఈజియర్. అందుకని కూడా we can suggest MuleSoft as a tool which can be learned. Exactly. తర్వాత జాబ్స్ కూడా మంచి గ్రేట్ ఇన్ డిమాండ్ ఉండదు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం
మార్కెట్ ఈస్ డల్ ఫర్ ఆల్ ద టెక్నాలజీస్. ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ ఓన్లీ విత్ MuleSoft కానీ లేకపోతే ఇంకోటి కాదు, అన్ని టెక్నాలజీస్ కి డల్ గానే ఉంది. బట్ మార్కెట్ డిమాండ్ ఎప్పుడైతే డల్ గా ఉందో, డల్ అయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి ఏమవుతుందండి, అగైన్ ద మార్కెట్ విల్ ఓపెన్. ఆ మార్కెట్ ఓపెన్ అప్పుడు మాత్రం అగైన్ యూల్ హ్యావ్ జాబ్స్ గ్రేట్ ఇన్ డిమాండ్. ఎగ్జాక్ట్లీ అది ఆల్రెడీ లాస్ట్ 2 years ముందు కూడా చూసాము. ఇప్పుడు ఒక 1 year గా కొంచెం డల్ గానే ఉంది. స్లంప్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ అన్ని టెక్నాలజీస్ కూడా అలాగే ఉంది. అందువల్ల ఏంటంటే, అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు డల్ గా ఉంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేర్చుకొని రెడీగా ఉంటే మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పటికి విల్ బి ఎ పర్సన్ వేర్ ఆబ్వియస్లీ ఇన్ ద ఫ్రంట్ రో. ఎగ్జాక్ట్లీ లైక్ జాబ్స్ ఓపెన్ అయ్యే మీరు ఆల్రెడీ రెడీగా స్కిల్ తో ఉన్నారు, యూ కెన్ గో అండ్ హిట్ ద మార్కెట్ ఫాస్టర్. అదే వేరే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, జనరల్ నేను అబ్జర్వ్ చేసింది, మార్కెట్ ఓపెన్ తర్వాత స్టార్ట్ చేస్తే నేర్చుకునేదానికి, అండ్ అగైన్ ఇట్ విల్ టేక్ 3 to 6 months ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ద థింగ్ అండ్ ఆల్, అండ్ దెన్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు ఫాస్ట్ గా ఉంటారు. దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంటెడ్ టు మెన్షన్ ఇట్ హియర్. జాబ్స్ అయితే గ్రేట్ ఇన్ డిమాండ్ ఉంది అండ్ ఇట్స్ గుడ్. ఎగ్జాక్ట్లీ సాలరీస్ కూడా హైర్ ఉన్నాయి. హైర్ అంటే ఎలా చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ ఈవెన్ ఇప్పుడు నా సర్కిల్లోనే రీసెంట్లీ ఒక 5 to 6 years ఉన్న పర్సన్ మీ గోట్ ఎ జాబ్ ఫర్ ఆల్మోస్ట్ 25 lakhs. ఎగ్జాక్ట్లీ అందరికి అలాగే వస్తుంది జాబ్ అంటే, అందరికి అలా రాదండి గ్యారంటీగా కూడా. ద వే యూ బిల్డ్ యువర్ స్కిల్, ఎగ్జాక్ట్లీ ద వే యూ బిల్డ్ యువర్ స్కిల్ విల్ గెట్ యూ మోర్ సాలరీ. బట్ యావరేజ్ గా ఏంటంటే, నేను చెప్పేది ఒక 3 years to 5 years ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా ఒక 10 to 15 lakhs శాలరీ వచ్చేదానికి చాలా ఈజీగా స్కోప్ ఉంటుంది ఇన్ MuleSoft. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎనీ క్వశ్చన్స్ హియర్ బిఫోర్ ప్రొసీడింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్? చెప్పండి. సార్ దీంట్లో కోడింగ్ ఏమన్నా ఉంటుంది? యా, ఆ పార్ట్ కూడా వస్తానండి నేను. యాక్చువల్గా నెక్స్ట్ ఇక్కడ మనకి కెరీర్ రిలేటెడ్ FAQs ఉన్నాయి కదా, ఈ కెరీర్ రిలేటెడ్ FAQs లో ఇదిగోండి, ఇది ఎనీ టూ అది చెప్తాను. ఆల్రెడీ ఆ పాయింట్ కవర్ చేస్తాను. యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇది ఎన్ని డేస్ లో కవర్ అవుతుంది? అది కూడా కవర్ చేస్తానండి. అంటే క్వశ్చన్స్ అంటే నా ఉద్దేశం వీటి మీద, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటి మీద బేసికల్ కూడా. ఓకే, తర్వాత MuleSoft ఆర్కిటెక్ట్. MuleSoft ఆర్కిటెక్ట్. హలో, ఐ మీన్ దీంట్లో లాస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వరకు రీచ్ అవ్వచ్చు అని. ఒకవేళ MuleSoft ఆర్కిటెక్ట్ అయితే డిమాండ్ ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ డెవలపర్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్టే కదా అవ్వాల్సింది. యా, అదే అండి. యాక్చువల్గా కూడా అట్లీస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్కిటెక్ట్ అనేవాళ్ళు ఒక 40 lakhs కంటే ఎక్కువలోనే ఉంటారు యాక్చువల్గా. అంటే నేను చెప్పేది మీడియం టు హై లెవెల్ టాలెంట్ యాక్చువల్గా కూడా. ఓకే, యా. ఇంకొక క్వశ్చన్. లాస్ట్ 2 minutes. యా, ప్లీజ్ అండి, గో హెడ్. వన్ బై వన్. You are breaking nice. Last 3 minutes. నా వాయిస్ బ్రేక్ అవుతుందండి మీకు? It is better now. వేరే వాళ్ళకి కూడా అందరికి అలాగే ఉందండి? క్లియర్ గానే ఉంది సార్. ఓకే, మీ నెట్వర్క్ ఇష్యూ ఉంటుందండి, మీరు చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. యా, సమ్మన్ వాజ్ ఆస్కింగ్. యా, చెప్పండి. ఇంకా క్వశ్చన్స్ ఏదో అడుగుతాం. ఇప్పుడు కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా MuleSoft లో ఆపర్చునిటీస్ వస్తాయా? అంటే ఫ్రెషర్ ఆల్మోస్ట్ ఇంకా ఫ్రెషర్ గానే ట్రీట్ చేస్తారు కదా, ఎక్కువ గ్యాప్ ఉంటే 3 to 4 years ఆపర్చునిటీస్ ఉంటాయా? అంటే మీకు ముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆబ్వియస్లీ యూ కెన్ షో దట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ MuleSoft ఎక్స్పీరియన్స్ అండి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కంప్లీట్ గా జీరో పెట్టమని నేను సజెస్ట్ చేయను. ఎగ్జాక్ట్లీ, బట్ లెర్న్ ఇట్ ఇన్ ద ప్రాపర్ మేనర్ అండ్ దెన్ కీప్ దట్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ లైక్ మీ ముందు ప్రాజెక్ట్స్ నే దీనికి MuleSoft కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనకి ఈజీగా అర్థం అవుద్ది. అలా చేసుకుని వెళ్తే బెటర్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ద ఆపర్చునిటీస్ ఆర్ మోర్ ఫర్ ది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ రాదర్ దాన్ ఫర్ ఎ ఫ్రెషర్. ఎగ్జాక్ట్లీ, కంపారిటివ్లీ. సార్ యా, చెప్పండి. సార్ నా డిగ్రీ వచ్చి 2014 అయిపోయింది. ఓకే.
కానీ నాకు ఈపీఎఫ్ కొంత ఉంది సార్. అది కొంచెం సొల్యూషన్ చెప్తారా సార్? అంటే టెక్నికల్ క్వశ్చన్ అడగండి అండి, అది మళ్ళీ మాట్లాడదాం ఎగ్జాక్ట్లీ. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. అది లాస్ట్ లో మాట్లాడదాం. బట్ టెక్నికల్ గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మేబీ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఎగ్జాక్ట్లీ ఎట్ దిస్ పాయింట్. అంటే టెక్నాలజీ గురించి. యా, హలో ఎస్ అండి, ప్లీజ్ అండి చెప్పండి. సార్, నేను ఇప్పుడు జావా డెవలపర్ గా చేస్తున్నాను. అంటే నాకు కోడింగ్ అంటే ప్రెజర్ ఫీల్ అవుతున్నాను. నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు MuleSoft ఇది నేర్చుకుని ఈ 2 years ఎక్స్పీరియన్స్ దీని మీద పెట్టుకొని బయటికి ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తే ఛాన్సెస్ అంటే ఈ డొమైన్ ఫిట్ అవడం వల్ల ఏమైనా హామ్ అవుతుందా, లేకపోతే అది ఎలా ఓవర్కమ్ అవుతుంది చెప్పారు? దట్స్ ఫైన్ అండి, ఎగ్జాక్ట్లీ. లైక్ జనరల్ గా ఇంకోటి ఏంటంటే మీకు జావా ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ వెరీ హెవీ ప్రోగ్రామింగ్ బేస్డ్ కదా మనకి జనరల్ గా చెప్పాలంటే. MuleSoft జావాతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ లైక్ చెప్పాలంటే జావా ఒక 100% డిఫికల్టీ ఉందనుకోండి, MuleSoft ఒక 25 to 30% డిఫికల్టీలో ఉంటుంది. అందువల్ల చాలా ఈజీ ఉంటుంది అండ్ యుల్ హ్యావ్ ఎ బెటర్ ఆపర్చునిటీ కూడా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే జావా డెవలపర్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ ఇన్ ద మార్కెట్. MuleSoft డెవలపర్స్ కంపారిటివ్లీ less in number and you'll have more flexibility and you can learn it faster. Exactly. And MuleSoft is built on Java. Actually, Java మీద బిల్డ్ చేశారు టూల్ అంతా కూడాను. అందువల్ల ఏంటంటే దాన్ని ఏమంటారు, జావా విత్ MuleSoft కాంబినేషన్ ఈస్ ఆల్సో వెరీ వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 10 jobs ఉన్నాయి అనుకోండి MuleSoft, దాంట్లో ఒక 1-2 jobs MuleSoft విత్ జావా కూడా అడుగుతారు. మీకు లైట్ గా జావా వచ్చు కాబట్టి ఈవెన్ దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్, ఒక 1 or 2 jobs. అప్పుడు ఏంటి, ఇంకా మీకు ప్యాకేజ్ ఎక్కువ డిమాండ్ చేసేదానికి స్కోప్ ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఓన్లీ MuleSoft వచ్చిన వాళ్ళకి 8 ఉంటే మీకు 10 ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పే సిలబస్ మొత్తం అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కి సూటబుల్ అవుతుంది సార్? అంటే ఇప్పుడు అంటే MuleSoft కి అట్లీస్ట్ అంటే ఒక 3 to 4 years ఈజీగా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. సో అంటే అంతే డెప్త్ గా చెప్తారా సార్? అంటే ఆ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ సూటబుల్ గా? ఖచ్చితంగా అండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ మీరు చూస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్క సెషన్ కి సంబంధించిన ఒక్కొక్క పీపీటీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆల్మోస్ట్ లైక్ 50 to 55 సెషన్స్ వస్తాయి మొత్తం ఓవరాల్ గా. ఓకేనా? అప్పుడు అంటే జనరల్ గా బయట MuleSoft అంటే ఒక 30-35 సెషన్స్ కవర్ చేస్తారు మార్కెట్ లో. బట్ మనది అలా ఉండదు, ఇట్ విల్ కవర్ ఆల్మోస్ట్ లైక్ 55 సెషన్స్ వస్తాయండి ఈజీగా. ఒక 50 నుంచి 55 సెషన్స్ వస్తాయి. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే కొంచెం లాంగ్ టైం తీసుకున్నాం అనుకోండి, అది పీరియడ్ తగ్గదు కాబట్టి అందుకని 50 నుంచి 55 సెషన్స్ వస్తాయి. సార్ రియల్ టైం ఎందుకని కవర్ చేస్తాను అంటే ఐ నో లైక్ ఈవెన్ ఐఎమ్ ఇన్ ద ఇంటర్వ్యూ ప్యానల్. ఎగ్జాక్ట్లీ. ఆ ఇంటర్వ్యూ ప్యానల్ లో ఉన్నప్పుడు ఏ టాపిక్స్ అవసరం ఏంటి, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నాం, ఇవన్నీ కూడా మనకి ఐడియా ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా కూడా నేను అగైన్ ఐ చేంజ్ మై జాబ్ వెరీ రీసెంట్లీ అండ్ మార్కెట్ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్ ఏమి ఉంటుంది, ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్ కూడా చాలా మంది అటెండ్ అవుతుంటారు, వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాం ఇంటర్వ్యూస్ అందరూ అటెండ్ అయినప్పుడు. ఆటోమేటికల్లీ వీ నో లైక్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మార్కెట్. దట్స్ ద రీజన్ ఐ ఇన్కల్కేట్ ద టాపిక్స్ బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. సో రియల్ టైం చెప్తారా మీ చేసే ప్రాజెక్ట్ కానీ, లేదంటే రియల్ టైమ్ గా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక జనరల్ గా మీరు వర్క్ చేస్తున్నారండి, ఏ వర్క్ చేస్తున్నారండి, ఏ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారు? నేను IBM-Q. ఇప్పుడు ఒక రియల్ కేస్ యూజ్ చేసి చెప్పాలంటే ఎన్ని డేస్ పడుతుందండి? మీ ప్రాజెక్ట్ ఒకసారి చెప్పాలనుకోండి, మొత్తం ఓవరాల్ గా చేసి చూపించాలంటే ఎన్ని డేస్ పడుతుంది? అంటే నేను అడ్మిన్ సైడ్, సో అది ఏదైనా కానీ బేసికల్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ మీరు ఒక 5 అడ్మిన్స్ ఉన్నారనుకోండి, మొత్తం వర్క్ చేసి చూపించాలనుకోండి అంత. ఆబ్వియస్లీ విల్ గో టు ఎప్పుడైనా ఎవరన్నా నేను నా ప్రాజెక్ట్ మొత్తం మీకు చూపించేస్తానంటే నెవర్ ట్రస్ట్ దెమ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కుదరదు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా టీము, మేము సంవత్సరం రోజులు ఒక 10-15 మంది కూర్చొని పని చేస్తే ఓ ప్రాజెక్ట్ రెడీ అవుద్ది, అంతేనా? ఓకే, ఈ 10-15 మంది కలిపి ప్రాజెక్ట్ నేను మీకు కోర్సులో చూపించడం కుదురుతుంది అసలు? కుదరదు. ఎగ్జాక్ట్లీ కుదరదు. ఆబ్వియస్లీ బేసిక్ గా మనకి రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది, ఆ తర్వాత ఎలా మనం ML రాసుకుంటాము, తర్వాత ఎలా మనం బిల్డ్ చేస్తాము, ఇలాంటివి చూపిస్తే చాలా హై లెవెల్.
అవి చూపిస్తాను. అంటే మీకు ఐ జస్ట్ వాంటెడ్ టు బి ప్రాక్టికల్. ఏదో ఊరికే మీకు అన్ని చూపించేస్తానని చెప్పేసి అలా చెప్పడం ఇష్టం లేదు. నాకేంటనంటే ఐ విల్ టేక్ యూ. ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడే మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక టెక్నికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మళ్ళీ జనరిక్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఆ తర్వాత మళ్ళీ ఒక టెక్నికల్ ఎగ్జాంపుల్ తీసుకొని అండర్స్టాండ్ చేసుకున్నాం. ద సేమ్ వే ఐ విల్ ట్రై టు టేక్ యూ త్రూ ఆ యూస్ కేస్ తీసుకోవడం, ఆ యూస్ కేస్ గురించి ఏదైనా ఏ టైంలో ఏ పర్టికులర్ థింగ్ ఉపయోగపడుతుంది అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీరు సింపుల్ గా చూడాలంటే కూడా ఇక్కడే చాలా చాలా టాపిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ చెప్పేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీపీటీ అనుకోండి. ఈ పీపీటీకి సంబంధించినవన్నీ కూడా చూడండి. ఒక యూస్ కేస్ డిస్కస్ చేయడం, ఎలా ఉంటది ఏంటి మొత్తం టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అది బ్రేక్ చేయడం, ఏ టైంలో అది వాడతాం అని చెప్పడం, ఇవన్నీ కూడా ఇట్లా డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే నేను ఒక్కొక్క టాపిక్ కి ఒక్కొక్క విధంగా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఎగ్జాక్ట్లీ. సార్ సారీ, అంటే ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు 2 years ఆర్ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న తర్వాత ఒక ఇంటర్వ్యూకి మనం అటెండ్ అయిన తర్వాత మీరు ప్రీవియస్గా ఏ ప్రాజెక్ట్ చేశారు అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలాగా మీరు అంటే ఆ వేలో మాకేమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? అంటే మీ ఓన్ ప్రాజెక్ట్ కాకుండా, అంటే ఆ ఇంటర్వ్యూయర్కి కనీసం ఎక్స్ప్లెయిన్ చేయగలిగి, అంటే నేను ఈ విధంగా ఈ ఫంక్షనాలిటీ నేను చేశాను నా ప్రీవియస్ ప్రాజెక్ట్లో, సో ఆ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చే అర్థమైందండి. మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. హలో, చెప్తున్నానండి, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. సార్ అర్థమైంది సార్ నేను చెప్పింది. ఇదిగోండి. ఇక్కడ మీరు చూస్తారంటే కనిపిస్తుందా మీకు? ఇక్కడ పీడిఎఫ్స్ అన్ని కనిపిస్తున్నాయండి. పీడిఎఫ్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకుంటే దానికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్ యాక్చువల్గా కూడా ఇవన్నీ నా ఓన్ గా నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఓకే, నీట్ గా. అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ కి మీరు ఇంటర్వ్యూలో ఎలా చెప్తే సరిపోద్దో అలాగా నీట్ గా రాసేసి ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ప్లస్ పీడిఎఫ్స్, ఇవన్నీ కూడా మీకు మొత్తం ఈ పర్టికులర్ కరికులంలోనే కవర్ అయ్యేటట్టు ఇస్తాం. ఆల్మోస్ట్ 12 hours కంటెంట్ ఉంటుంది సపరేట్ గా. ఓకే, మీ మ్యూల్స్ ఆఫ్ ప్రొఫైల్ ఎలా రెడీ చేసుకోవాలి, తర్వాత జాబ్స్ వచ్చేదానికి మీరు ఏ విధంగా మీ ప్రొఫైల్ మీరు నౌకరీలో కానీ లింక్డ్ఇన్ లో కానీ ఎలా చేయాలి. ఓకే, అండ్ ఏం క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ ఎలా చెప్పాలి. అంటే ఆన్సర్ అంటే ఏదో మొత్తం డాక్యుమెంటేషన్ లో ఉన్న మొత్తం తీసుకొచ్చి కాదు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ గా ఎలా చెప్పాలి అనేది చూడండి. ఒక సింపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా మొత్తం డీటెయిల్డ్ గా టాపిక్ వైజ్. ఓకే, టాపిక్ వైజ్ 12 hours కంటెంట్ వీడియో రూపంలో ఉంటుంది. అదే డాక్యుమెంటెడ్ గా కూడా ఇలా ఇచ్చి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం. వన్ మోర్ క్వశ్చన్ సార్. ఇవన్నీ టాపిక్ వైజ్. బిఫోర్ ప్రొసీడింగ్ అండి, చూడండి. ఇప్పుడు ఎనీ పాయింట్ స్టూడియోకి సంబంధించినవి, మేనేజర్ సంబంధించినవి, ఏపీ లెట్ కనెక్టివిటీ, డేటా, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం. ప్లీజ్ అండి, అడగండి. సార్ MuleSoft మీద అంటే సర్టిఫికేషన్ చేస్తే ఇంకా మనకి రెజ్యూమే మీద ఇంకా గుడ్ ఇంప్రెషన్ రావచ్చు సార్? అంటే అది ఎలాంటి సర్టిఫికేషన్ చేయాలి? మనకి 2 levels. జనరల్ గా డెవలపర్ కి ఏంటంటే ఒక 2 levels ఉంటాయండి యాక్చువల్గా కూడా. ఓకే, ఎంసీడీ లెవెల్ 1 అని, ఎంసీడీ లెవెల్ 2 అని, ఈ 2 అడుగుతారు ఎక్కువగా. అంటే చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 7 to 10 ఏమో ఉన్నాయి. బట్ ఎక్కువగా ఉపయోగంలో ఉండేది ఎంసీడీ లెవెల్ 1, ఎంసీడీ లెవెల్ 2, ఈ 2 ఉంటాయి. మామూలుగా ఈ లెవెల్ 1 ఈజ్ యాప్ట్. ఇవి మొన్నటి వరకు ఒక ఆప్షన్ ఉండేది మనకి, అంటే ఫ్రీగా తీసుకొచ్చుకునేదానికి. జనరల్ గా ఇది $400 ఉంటుంది. జనరల్ గా ఇంతకుముందు $400 ఉంటే అప్పుడు ఫ్రీగా వచ్చేదానికి ఒక స్కోప్ ఉండింది. ఆ స్కోప్ కి గైడ్ చేసే వాళ్ళం, అండ్ స్టూడెంట్స్ వెళ్ళి ఫ్రీగా దాన్ని అటెంప్ట్ చేసుకొని దే విల్ బి ఏబుల్ టు గెట్ దట్ సర్టిఫికేషన్. అంటే మనం చెప్పిన కోర్సు కంటెంట్ అంతా కానీ ప్రాపర్ గా ఫాలో అయితే ఆటోమేటిక్లీ దే విల్ బి ఏబుల్ టు క్లియర్ ద ఎగ్జామ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ప్రాపర్ గా ప్రిపేర్ అయితే.
అయితే ఇప్పుడు రీసెంట్ గా మన ఏప్రిల్ 30th అంటే మే 1st నుంచి కూడా ఏం చేశారంటే వాళ్ళు మార్చేశారు, దీన్ని $200 చేశారు. ఇప్పుడు కంపల్సరీగా $200 పే చేయాల్సి వస్తుంది. ఇంకా ఫ్రీ అయితే ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ $200 యూజ్ చేసుకుని ఈవెన్ పీపుల్ ఆర్ రెడీ టు యూస్. బట్ నా ఉద్దేశం ఏంటంటే మీరు చేస్తే బెటర్ అంటే చేస్తేనే బెటర్, ఆనెస్ట్లీ చెప్పాలంటే. బట్ స్టిల్ $200 కాబట్టి ఇట్ ఈస్ అప్ టు ద పీపుల్ టు డిసైడ్ లైక్ చేయాలా వద్దా అనేది. చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే అడ్వాంటేజ్ చెప్తాను. ఒక ఇద్దరు అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూ, ఇద్దరు ప్రాపర్ గా పర్ఫామ్ చేశారు. ఇద్దరు, ఒక అతనికి సర్టిఫికేషన్ ఉంది, ఒక అతనికి సర్టిఫికేషన్ లేదు. అప్పుడు సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని సర్టిఫికేషన్ ఉన్నంత మాత్రాన మీరు బాగా చేయకపోయినా మిమ్మల్ని తీసుకుంటారు. ఫస్ట్ రిక్వైర్డ్ అయితే నాలెడ్జ్, మీరు ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఇంటర్వ్యూ, ప్రాపర్ గా ఎక్స్ప్రెస్ చేయడం ఆన్సర్స్. మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, బ్రహ్మాండంగా చెప్తున్నారు, అన్ని బాగా ప్రిపేర్ అయి ఉన్నారు, అంతా బాగా జరుగుతుంది, అలాంటప్పుడు సర్టిఫికేషన్స్ ఉంటే కూడా బెటర్. ఇస్ దట్ క్లియర్ అండి? ఎస్ సార్. సో మీ దగ్గర నేర్చుకుంటున్నాం సార్. సో ఈ సర్టిఫికేట్ మీ ద్వారా క్లియర్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా సార్? అంటే నా ద్వారా అంటే అర్థం కాదు. అర్థం కాలేదండి మీ క్వశ్చన్. అంటే అంటే ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా అంటే చెప్పాలి, అంటే డమ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు సార్ మీరు? అంటే డమ్స్ చేసి ప్రిపేర్ అయ్యి మీరు రాస్తే ఇంక కోర్స్ అటెండ్ అవ్వడం ఎందుకంటే అవసరం లేదు కదా. డైరెక్ట్ గా డమ్స్ తీసుకుని ఎగ్జామ్ రాసి వచ్చండి. మళ్ళీ ఎందుకు క్వశ్చన్ ఇది ఎందుకు కోర్స్ ఎందుకు? సార్ అంటే ప్రిపేర్ అయిన తర్వాత అంటే ప్రిపేర్ అయిన తర్వాత డమ్స్ అవసరం ఏంటండి? అవసరం లేదు కదా. అది ఎన్ని అటెంప్ట్స్ ఉంటుంది మహేష్? 2 attempts ఇస్తారు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే మీరు ప్రిపేర్ అయితే అసలు అవసరం లేదంటున్నా. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ చేయడానికి పర్సనల్ గా మనీ పే చేయాలి కదా సార్? పే చేయాలి కదండి. ఇదిగోండి $200 అని రాశాను కదా ఇక్కడ ఆల్రెడీ. మీకు ఇంత ముందు అయితే ఏప్రిల్ 30th ముందు ఆప్షన్ ఉండేది మనకి. ఎగ్జాక్ట్లీ అప్పుడు 400, ఇప్పుడు 200 తగ్గింది. అప్పుడు $400 ఉండేది. ఆ $400 ఫ్రీగా వచ్చేదానికి వీ యూస్ టు గివ్ ద ఆప్షన్ టు దెమ్. చెప్పేవాళ్ళం ఇలా చేస్తే ఆప్షన్ వస్తుంది. దాన్ని చాలా మంది స్టూడెంట్స్ యూటిలైజ్ చేస్తున్నారు ఆప్షన్. ఇప్పుడు ప్రస్తుతానికి రీసెంట్ గా మార్చారు మ్యూల్సాఫ్ట్ వెబ్సైట్ వాడు, మ్యూల్సాఫ్ట్ ఆర్గనైజేషన్ వాడు మార్చాడు అనమాట సర్టిఫికేషన్స్. అందుకని ఇప్పుడు $200 ఛార్జ్ చేస్తున్నాడు అండ్ ఇట్స్ నాట్ ఫ్రీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? సార్ ఆ సర్టిఫికేట్ క్రాక్ చేయడంలో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా లేక అదే అండి నేను చెప్పింది. అంటే ఆల్రెడీ ఆ పాయింట్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఆ క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్ని కానీ మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితే యుల్ బి ఏబుల్ టు క్లియర్ ఇట్ ఆఫ్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఓకే సార్, వన్ మోర్ ఫర్దర్ గా అంటే వన్స్ మ్యూల్సాఫ్ట్ నేర్చుకున్న తర్వాత ఏఐ ఇంపాక్ట్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా సార్? అంటే ఆ ఫ్యూచర్ లో ఏఐ విల్ బి గోయింగ్ టు రూల్ ది ఇండస్ట్రీ అని ఒక రూమర్ ఉంది కదా, సో ఏమైనా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉందా అని డౌట్. ఓకే అండి, మీరు ఏ టెక్నాలజీ వర్క్ చేస్తున్నారండి? ప్రజెంట్ అయితే నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండి, 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదే అండి, నాన్ ఐటీలో ఏం చేస్తున్నారండి? యాక్చువల్లీ హెల్త్ కేర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, హెల్త్ కేర్ బ్యాక్గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఒక చిన్న అంటే మంచి క్వశ్చన్ అడిగారు, చెప్తాను అది కూడా. అంటే ఏ రీప్లేస్ చేస్తుందా అంటే ఖచ్చితంగా పూర్తిగా రీప్లేస్ చేయలేదండి. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్ ఇట్ విల్ ఫెసిలిటేట్, ఖచ్చితంగా చేస్తుంది, ఫెసిలిటేట్ చేస్తుంది కానీ కంప్లీట్ గా రీప్లేస్ చేస్తుంది. ఇది మ్యూల్సాఫ్ట్ అని చెప్పాను కదండి. అంటే డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నానండి. ఈ ఎక్స్ ఆర్గనైజేషన్ కి డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక వై ఆర్గనైజేషన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇది మ్యూల్సాఫ్ట్, దీనికి మళ్ళీ డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే దీని రిక్వైర్మెంట్ వేరే, దీని రిక్వైర్మెంట్ వేరేనా? ఇంటిగ్రేషన్ స్పేస్ లో అదే స్పెషాలిటీ అండి. ఇంటిగ్రేషన్ స్పేస్ లో
ఈచ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ ఏ డిఫరెంట్. అప్పుడు ఏమవుద్ది, రిక్వైర్మెంట్ డిఫరెంట్ అయినప్పుడు ఏ అనేది వచ్చి తొందరగా ఏ అనేది ఏంటి, ఆబ్వియస్లీ మనకి కంపల్సరీగా కూడా ఒక కామన్ ప్యాటర్న్ కానీ కామన్ విధంగా ఉంటే దానికి ఒక కంప్లీట్ సొల్యూషన్ ఇచ్చేస్తుంది. బట్ ఇక్కడ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ యూనిక్ అండ్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ, ఆటోమేటికల్లీ it would be difficult to replace integration completely with AI. Okay, but AI అనేది ఏం చేస్తుంది, మనకు కావాల్సిన చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ ఏదైనా హెల్ప్ కావాలంటే we can try to utilize AI and then you can go ahead. Yeah, thanks, sir. Got it. Okay. Yeah, any other questions అండి? సార్ ఫ్యూచర్ క్లాసెస్ టైమింగ్స్ విల్ బి సేమ్ ఆర్ ఏమైనా చేంజెస్ ఉండే ఛాన్స్ ఉందా? అంటే సేమ్ ఇదే టైమింగ్స్ ఉండే ఛాన్స్ ఉందా? యా, ఈవినింగ్ బ్యాచ్ ఇదే ఉంటుందండి, 10:15 to 11:15 ఉంటుంది. మీరు ఏ కంట్రీలో ఉన్నారు మహేష్? మీరు ఏందండి? ఏ కంట్రీలో ఉన్నారు మీరు? ఇండియానే అండి. లేట్ టైమింగ్ పెడితే యా, ఇండియాలోనే ఉన్నాను. బట్ I have my commitment still 10 o'clock యాక్చువల్గా. అందువల్ల 10:15 పెట్టింది. ఎగ్జాక్ట్లీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి బిఫోర్ ప్రొసీడింగ్ టు ద నెక్స్ట్ పార్ట్? ఇంకొకటి సర్టిఫికేషన్స్ గురించి అడిగారు కదా ఇందాక. మీరు ఏమన్నా మాక్ టెస్ట్ లాగా ఏమన్నా చేస్తారా? బికాస్ $200 కదా, ఇన్ కేస్ ఆల్రెడీ MuleSoft లోనే ఉంటుందండి మాక్ టెస్ట్ యాక్చువల్లీ కూడా. ఉంటది. ఓకే. దాంట్లో ఆల్రెడీ మనకి మాక్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ క్లియర్ చేస్తే ఓచర్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు స్టాప్ చేస్తారు. మాక్ టెస్ట్ చేస్తే కాదండి, అది ఇంకా దెర్ ఈస్ సమ్ ప్రాసెస్ యాక్చువల్గా. యూ నీడ్ టు కంప్లీట్ ది ట్రైనింగ్ ఆఫ్ ద కోర్స్, తర్వాత మాక్ టెస్ట్ క్రియేట్ చేయాలి, అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తే దెన్ యూ విల్ బి గెటింగ్ ఎ వోచర్. ఇట్ ఈస్ కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. బట్ కొంతమంది యూటిలైజ్ చేసుకుని ఫ్రీ వోచర్ వచ్చేది. బట్ కొంతమంది డైరెక్ట్ గా దే యూస్ టు బై ఇట్ అండ్ డూ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడైతే ఆ ఆప్షన్ తీసేశారు రీసెంట్ గా, April 30th నుంచి మనకి ఆప్షన్ కూడా లేదు. But it is a lengthy process. It's not so easy. Okay. Any other questions, Andy? Okay. I'll jump into ఇది వెరీ సింపుల్ అండి. ఇట్లాగే ఇప్పుడు రెగ్యులర్ గా మనకి ప్రెజెంటేషన్ వైట్ బోర్డ్ తో ఉంటది. అండ్ ఐ ఆల్వేస్ టెల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ది పీపుల్ LPP మోడల్ ఫాలో అవ్వాలి, లెర్న్ ఫ్రమ్ ద రైట్ ట్రైనర్. అది నేను చేస్తాను. ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్, అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మ్యాథ్స్ ఎలా అయితే మనకి గమ్ముగా చూసి వింటే రాదో, సాఫ్ట్వేర్ కూడా అంతే అండి. కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే యూ విల్ గెట్ ఇట్. దట్ ఈస్ ద మోడల్ ఐ వాంటెడ్ యూ పీపుల్ టు ఫాలో. అంటే నాది ఒక 33% రోల్ ఉంటే ఒక 66% మీదే రోల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ అందుకని ఐ ఎంఫసైజ్ యూ నీడ్ టు కీప్ సమ్ టైమ్ ఫర్ షూర్. ఖచ్చితంగా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. సాఫ్ట్వేర్, ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ నేను చెప్పింది విని మీరు నేర్చుకుంటే అది మీకు వచ్చినట్టే ఉంటుంది కానీ రాదు. అసైన్మెంట్స్ ఇచ్చి మళ్ళీ మీరు కరెక్షన్ టైం స్పెండ్ చేస్తారా డౌట్స్ వస్తే? మనకి చెప్పినవి మీరు చేస్తే చాలండి, అందుకంటే ఎక్కువ కూడా అవసరం. ఓకేనా? మీరు మన సెషన్స్ లోనే ఐ గివ్ యూ సమ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ అడిగేసి క్లారిఫై చేసుకుని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ సెషన్ జరుగుతుంది డైలీ 1 hour, మండే టు ఫ్రైడే. టైమింగ్స్ గురించి చెప్తాను ఎగ్జాక్ట్లీ. 10-15 అండ్ రికార్డింగ్స్ అన్ని వచ్చేస్తాయి మీకు. ఆల్రెడీ టీమ్ ఉంటుంది, వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ లైక్ యూ కెన్ గో త్రూ ద రికార్డింగ్స్ వన్స్ అగైన్ అండ్ దెన్ గో హెడ్ విత్ లెర్నింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకుని నెక్స్ట్ క్లాస్ లో కూడా అడగచ్చు, నో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పుడు కొంతమంది మీరు అడుగున్నారు కదా, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను, MuleSoft నేర్చుకొని జాబ్ తెచ్చుకోవచ్చు. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, యూ కెన్ గో హెడ్ విత్ దట్. నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను, నేర్చుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. అండ్ కెరీర్ గ్యాప్ ఉంది, నేర్చుకొని జాబ్ తెచ్చుకోవచ్చు, దాంట్లో కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కొంతమంది అడిగారు కదా, డూ యూ నీడ్ టు లెర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ as Java or Python to work in MuleSoft? అబ్సల్యూట్లీ నో అండి. ఎగ్జాక్ట్లీ. మీకు సపరేట్ గా జావా కానీ పైథాన్ కానీ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా కూడా ఏంటంటే
రెండు ఉంటాయండి. ఒకటి డేటా వీవ్ లాంగ్వేజ్ అని, ఇంకొకటి రామల్ అని ఉంటుంది, రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటే చాలా తక్కువ, అంటే సింపుల్ మోడలింగ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. అది నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా నేను టీచ్ చేస్తాను ఆల్రెడీ దీని గురించి. అండ్ ఇట్స్ వెరీ ఈజియర్ టు లెర్న్. ఇది కొంచెం కంపారిటివ్లీ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు 0 to మీడియం లెవెల్, విచ్ ఇస్ ఈ 3 years 4 years రేంజ్ కి మీకు ఎంత అవసరం అంతవరకు అది కూడా నేను బేసిక్స్ నుంచి టీచ్ చేస్తాను. యాక్చువల్లీ కూడా డేటా వ్యూ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఎన్రిచ్మెంట్స్. ఎగ్జాక్ట్లీ ఆ డేటా వ్యూ లాంగ్వేజ్ కూడా నేను టీచ్ చేస్తాను బేసిక్స్ నుంచి టిల్ మీడియం లెవెల్. దర్ ఇస్ నో వరీ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇట్ ఈస్ ఏ జావా జావాతో కంపేర్ చేసుకుంటే నేను చెప్పాను కదండి, వెరీ వెరీ మినిమల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, జావా కానీ పైథాన్ కానీ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మనకి. ఓకే, ప్రీరిక్విజిట్స్ టు లెర్న్ MuleSoft. ఎగ్జాక్ట్లీ లైక్ కొన్ని కంపల్సరీ మనకి కావాలండి. ప్రీరిక్విజిట్స్ లో ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఇట్లా మోనోలిథిక్ అప్లికేషన్స్ అని, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, ఏపీఐస్ అంటే ఏంటి, ఏపీఐ లైఫ్ సైకిల్ అంటే, వెబ్ సర్వీసెస్, ఇలాంటి ఈ ప్రీరిక్విజిట్స్ అన్ని కూడా నేనే కవర్ చేస్తానండి మీకు. మొత్తం బేసిక్స్ నుంచి ఐ ట్రై టు కవర్ ఎవ్రీథింగ్. డోంట్ వరీ అబౌట్. మీరు కమ్ అప్ విత్ ఎ బ్లాంక్ మైండ్ అండ్ యూ గో విత్ ప్రాపర్ టెక్నాలజీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే ప్రీరిక్విజిట్స్ అంటే ముందుగా నేర్చుకొని రావాల్సి వస్తుంది బేసికల్గా కూడా. అయినా కూడా ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ టు స్పెండ్ సమ్ టైమ్ అవే ఫ్రమ్. కొంతమంది చాలా ఎక్కువ నేర్పిస్తారు, లేదా కొంతమంది చాలా తక్కువ నేర్పిస్తారు. అలాంటివన్నీ కూడా మనకి ఎంత కావాలో MuleSoft డెవలపర్ కి ఈ ప్రీరిక్విజిట్స్ అన్ని కూడా నేనే టోటల్ గా కవర్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ, నో ప్రాబ్లం. అండ్ MuleSoft జాబ్ మార్కెట్ గురించి చెప్పాను కదండి ఆల్రెడీ, మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ సాలరీ రేంజ్ గురించి కూడా చెప్తాం. అండ్ హౌ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ MuleSoft టెక్నాలజీ. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్. లైక్ MuleSoft అనే ప్రోడక్ట్ ఆబ్వియస్లీ Salesforce ఈజ్ ఓనింగ్ ఇట్. Salesforce కంపెనీ అక్వైర్ చేసి ఓన్ చేస్తుంది కాబట్టి Salesforce ఈస్ ద ఇండస్ట్రీ లీడర్ ఇన్ CRM మార్కెట్ ఫర్ ద లాస్ట్ 15 years. ఎగ్జాక్ట్లీ. అలాంటి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి MuleSoft కూడా it's in safe hands and it will rule the market for another few years for sure. Okay, there is no doubt about it. But still, ఎప్పుడు కూడా ఐటీలో ఏంటంటే డైనమిక్ గా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంకో కొత్త టూల్ వచ్చింది ఇంటిగ్రేషన్ స్పేస్ లో, దీన్ని బీట్ చేస్తుందంటే ఇమీడియట్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, MuleSoft ని బీట్ చేసే టూల్ ఇంకోటి వచ్చింది అనుకోండి, నేను నేర్చేసుకుంటాను. ఎందుకని? ఎగ్జాక్ట్లీ, ఐ షుడ్ బి డైనమిక్. ఐటీలో ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉంటుంది. అది నేర్చుకుని షిఫ్ట్ అయితే మీకు మోర్ శాలరీ అవుతుంది. లేకపోతే దీంట్లోనే ఉన్నాం అనుకోండి, comparatively you will get less salary. But MuleSoft lo I see another 5 to 7 or 8 years actually, like there is a good scope and future. Exactly. Okay, there is no problem in near future. Fresher ga jobs ఏమైనా వస్తాయంటే it will be comparatively less అండి. More jobs are available for I mean to say experienced people. అందుకని fresher ga కొంచెం less opportunities ఉంటాయి. But if you have patience and if you can spend more time, then you'll be able to get as a fresher also. Okay, వేరే టెక్నాలజీ నుంచి షిఫ్ట్ అవడం ఈజీ అనే, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ ఎంత డ్యూరేషన్ పడుతుందంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒక 50 to 55 సెషన్స్ నేను చెప్పింది. ఎగ్జాక్ట్లీ, ఐ మీన్ టు సే ఈచ్ సెషన్ 1 hour అప్రాక్సిమేట్లీ. 3 months పడుతుంది. ఏంటండి? 3 months పడుతుంది అయితే. అంటే 3 months అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి మండే టు ఫ్రైడే 5 సెషన్స్ కదండి, 20 ఈజీగా ఒక 2.5 months పడుతుంది. ఎగ్జాక్ట్. యాక్చువల్గా నేను ఇప్పుడు రిలీజ్ అట్టుకున్నాను ప్రాజెక్ట్ లో నుంచి, ఒక 2 months లో రిలీజ్ అయిపోతాను. కొత్త ప్రాజెక్ట్ MuleSoft ని తీసుకుందాం అనేసి. ఓకే, పడుతుందండి. ఇప్పుడు నేను ఫినిష్ చేయాలంటే 25 to 30 సెషన్స్ లో కూడా కంప్లీట్ చేస్తాను. బట్ దానివల్ల మీకు ఉపయోగం లేదనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓన్లీ హాఫ్ కవర్ అవుద్ది, ఆ హాఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పింది ఇది నేను చెప్పే క్లాసెస్ వరకే. మళ్ళీ ఇంటర్వ్యూ సెషన్స్ సపరేట్ గా మళ్ళీ ఒక 12 to 13 hours సపరేట్ ఉంటుంది సెషన్స్. మళ్ళీ అది ఆల్రెడీ రికార్డెడ్ సెషన్స్ ప్లస్ మీకు మొత్తం ఆ పీడిఎఫ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎగ్జాక్ట్. ఓకే సార్. యా, హలో సార్, one of my friend told me that there are less opportunities in Hyderabad for MuleSoft అని. Is that true? అంటే ఎందుకని హైదరాబాద్ లో ఎందుకు తక్కువ ఉన్నాయండి? యాక్చువల్గా అంటే రీసెంట్ గా మా ఫ్రెండ్ బెంగళూరులో జాయిన్ అయ్యాడు సార్. అదే కొంచెం డౌట్ ఉంది. అంటే అది నిజమా లేక రూమరా? అంటే జనరల్ గా మీకున్న ఐడియా ప్రకారంగా జనరల్లీ ఐటీకి ఏది బిగ్గెస్ట్ మార్కెట్ అండి ఇండియాలో? బెంగళూరు, ఢిల్లీ. ఢిల్లీ కాదండి, బెంగళూరు,
బెంగళూరు, మోస్ట్లీ బెంగళూరు. హైదరాబాద్, పూణే. ఓకే, దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్. Yeah. అంతే సింపుల్ అండి. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, పూణే అంటే ఇంకా బెంగళూరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఉన్నాయి అనుకోండి ఆపర్చునిటీస్. హైదరాబాద్ లో ఒక 90 ఉంటాయి. అంటే ఆపర్చునిటీస్ లేనట్ట దాని అర్థం కాదు కదా. కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి కొంచెం. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇట్స్ హ్యూజ్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో హైదరాబాద్ హాస్ షోన్ ఎ గ్రేట్ డెవలప్మెంట్ ఎగ్జాక్ట్లీ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ స్పేస్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ లైక్ బెంగళూరుతో టచ్ అయిపోయింది. Sir, are you working in Hyderabad or other state, if you don't mind? హైదరాబాద్ అండి. Thank you, sir. ఎస్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్ అదే ఇందాక చెప్పాను కదా సార్, నా కెరీర్ గ్యాప్ సంబంధించి. సెకండ్ ఐ స్టాప్. హలో సార్.